ఒకవైపు దేశాన్నేలే అధికారముద్ర, మరోవైపు నాగలిపట్టి నేలతల్లిని నమ్ముకున్న రైతుబిడ్డ. నా చెప్పుదు తొడవడానికి కూడా పనికిరావు అని అవమానించిన అహంకారానికి ఒక ఐఏఎస్ ఆఫీసరిచ్చిన సమాధానమేంటో తెలుసా? గర్వం ఓడి ప్రేమ గెలిచిన ఒక అద్భుతమైన ప్రయాణం ఈ కథ. పెళ్లిపందిరిలో బాజాలు మోగుతున్నాయి. కాని అదే సమయంలో చందన తన గర్వంతో కళ్యాణ్ జీవితాన్ని ముక్కలు చేసింది. సరిగ్గా అదే క్షణంలో కళ్యాణ్ జేబులో ఫోన్ మోగింది. ఆ ఫోన్ కాల్ చందన అహంకారాన్ని ఎలా మట్టిలో కలిపేసింది? ఒక సామాన్య రైతుబిడ్డ రాత్రికి రాత్రే జిల్లా కలెక్టర్ ఎలా అయ్యాడు? కోట్ల ఆస్తి ఉన్నప్పుడు చుట్టూ 100 మంది ఉంటారు. కాని ఆ ఆస్తి పోయాక మిగిలేదెవరు? అహంకారంతో అందరినీ దూరం చేసుకున్న చందన ఈరోజు ఒక పూట అన్నం కోసం రోడ్డుమీద నిలబడాల్సి వచ్చింది. తను అసహ్యించుకున్న అదే రైతుబిడ్డ కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అధికారముంటే పగ తీర్చుకోవచ్చు. కాని కళ్యాణ్ మాత్రం పశ్చాత్తాపంతో వచ్చిన చందనను ఎలా మార్చాడు? తనను అవమానించిన వ్యక్తిలోనే ఒక గొప్ప సేవాగుణాన్ని ఎలా వెలికితీశాడు? అక్షర వెలుగు వెనుక దాగి ఉన్న రహస్యమేంటి? చివరికి గెలిచింది అధికారం కాదు, అనురాగం. కలెక్టర్ హోదాను ఆఫీసులోనే వదిలేసి ఒక రైతుబిడ్డగా కళ్యాణ్ కట్టిన ఆ 3 ముళ్ళు చందన జీవితాన్ని ఎలా మార్చాయి? ఈ కథ వింటే మీ కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం. తెల్లవారుజామున కోడి కుయ్యకముందే ఆ ఊడి పొలిమేరల్లో ఒక చైతన్యం కనిపిస్తుంది. ఆ చైతన్యమే కళ్యాణ్. పచ్చని ప్రకృతి ఒడిలో 5 ఎకరాల నల్లరేగడి నేలే తన ప్రపంచంగా బతుకుతున్న ఒక సామాన్య రైతుబిడ్డ. కళ్యాణ్ గురించి చెప్పుకోవాలంటే ఈ 3 విషయాలు ప్రధానంగా కనిపిస్తాయి. కళ్యాణ్ కేవలం రైతు కాదు, నేలతల్లిని ప్రేమించే ఆరాధకుడు. తనకున్న 5 ఎకరాల పొలంలో ఎండనక వాననక చెమటోడ్చి పనిచేస్తాడు. నాగలిపట్టి దుక్కి దున్నడంలోనే కాదు, విత్తనం నాటి అది మొలకెత్తే వరకు పడే ఆరాటంలో అతని కష్టం కనిపిస్తుంది. ఆ మట్టివాసనే అతనికి శ్రీగంధం. పొలం పనుల తర్వాత కళ్యాణ్ సమయమంతా తన తల్లిదండ్రులకే అంకితం. వారు ఏం కోరుకుంటున్నారో చెప్పకముందే గ్రహించే సుగుణవంతుడు. తండ్రికి ఆసరాగా నిలబడటం, తల్లి పనుల్లో చేదోడువాదోడుగా ఉండటం, వారి కళ్లలో ఆనందాన్ని చూడటమే తన జీవిత పరమార్థంగా భావిస్తాడు. కళ్యాణ్ చదువుకున్నా లేకపోయినా సంస్కారంలో అందరికంటే ముందుంటాడు. ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా తన వంతు సాయం చేసే గుణం అతనిది. మంచితనం, నిజాయితీ, కష్టపడే తత్వం, ఈ 3 కళ్యాణ్ వ్యక్తిత్వానికి మూలస్తంభాలు. చెమట చుక్కను చిందించి అన్నం పెట్టే రైతుకి, కన్నవారిని కంటికి రెప్పలా చూసుకునే కొడుక్కి లోకం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. అలాంటి ఒక ఆదర్శవంతమైన యువకుడిగా కళ్యాణ్ ప్రయాణం ఈ అధ్యాయంతో మొదలవుతుంది. కళ్యాణ్ జీవితం ఒకవైపు మట్టివాసనతో నిండి ఉంటే, మరోవైపు అతని అన్నల జీవితం నగరపు రంగులమయంగా ఉంటుంది. కాని ఆ రంగుల వెనుక దాగి ఉన్న వివక్ష కళ్యాణ్ను బాధిస్తున్నా, తన లక్ష్యం కోసం అతను సాగిస్తున్న పోరాటం అసమానం. కళ్యాణన్నలు నగరంలో స్థిరపడి ఆధునిక జీవనశైలికి అలవాటుపడ్డారు. పండగకో పబ్బానికో ఊరికి వచ్చినప్పుడు వారి ప్రవర్తన కళ్యాణ్ పట్ల వింతగా ఉంటుంది. పొలంలో బురద చల్లుకునే రైతువి నీకేం తెలుసు అన్నట్లుగా వదినలు కళ్యాణ్ను తక్కువజేసి మాట్లాడుతుంటారు. అతని బట్టలు, అతని మాటతీరును చూసి నవ్వుకుంటూ తమ పిల్లలను కళ్యాణ్ దగ్గరకు వెళ్లకుండా అడ్డుకుంటారు. తన కష్టాన్ని తక్కువచేస్తూ కేవలం తామే తెలివైనవాళ్లమని వారు ప్రదర్శించే అహంకారం కళ్యాణ్ని మనస్థాపానికి గురిచేస్తుంది. బయట ప్రపంచానికి కళ్యాణ్ కేవలం ఒక రైతుగానే కనిపిస్తాడు. కాని ఎవరికీ తెలియని మరో రూపం అతనికి ఉంది. పగలు పొలంలో కష్టపడి అలసిపోయి ఇంటికి వచ్చినా అందరూ నిద్రపోయాక అతని అసలు ప్రయాణం మొదలవుతుంది. అర్ధరాత్రివేళ ఒక చిన్న కిరోసిన్ దీపమో లేదా మొబైల్ టార్చ్ వెలుతుర్లోనో కళ్యాణ్ పుస్తకాలతో కుస్తీ పడతాడు. తను కేవలం నాగలి పట్టడానికే కాదు, కలం పట్టి తన తలరాతను, ఈ సమాజపు ఆలోచనను మార్చాలని పట్టుదలతో చదువుకుంటాడు. తన చదువు గురించి చెబితే అన్నలు ఎగతాళి చేస్తాలనో, లేదా తన చదువు వల్ల పొలం పని ఆగిపోతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతారనో ఆ విషయాన్ని రహస్యంగా ఉంచుతాడు. ఒకవైపు వదినల నిందలు, మరోవైపు తన లక్ష్యం వైపు అడుగులు. నిశ్శబ్దంగా సాగుతున్న కళ్యాణ్ చదువు ఒకనాడు విస్ఫోటనంలా మారి అందరినీ ఆశ్చర్యపరిచేలా సిద్ధమవుతోంది. తన శ్రమను చూసి నవ్వుతున్న వారికి తన మేధస్సుతో సమాధానం చెప్పాలని కళ్లల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. ఆ మెరుపే అతని విజయానికి తొలిమెట్టు. కళ్యాణ్ ప్రపంచం మట్టితో మమకారంతో నిండి ఉంటే, ఇప్పుడు కథలోకి ప్రవేశిస్తున్న చందన ప్రపంచం పూర్తిగా భిన్నమైనది. విశాఖపట్టణం లాంటి మహానగరంలో ఆకాశాన్ని తాకే భవనాల మధ్య ఆమె జీవితం గడుస్తోంది. చందన కేవలం ధనవంతురాలే కాదు, విశాఖపట్టణంలో ఒక వెలుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. 100 ఎకరాల భూములను ప్లాట్లుగా మార్చి కోట్లు గడించడమే ఆమె దినచర్య. ఆమె కళ్లల్లో కనిపించేది ఆత్మవిశ్వాసం కాదు, అంతులేని అహంకారం. ఆమె నడకలో ఒక గర్వం ఉంటుంది. ఆమె మాటల్లో ఎదుటివారిని తక్కువచేసే స్వరం ఉంటుంది. అధికారం, హోదా ఆమెను నిలువెల్లా ఆవహించి ఉంటాయి. కష్టపడి పనిచేసే సామాన్యులను లేదా రైతులను చూస్తే ఆమెకు ఒక రకమైన చులకన భావం.
బ్రాండెడ్ కార్లు, సూట్లు, విలాసవంతమైన పార్టీలే ఆమె అసలైన ప్రపంచం. విశాఖ సముద్రపు అలలు ఎంత వేగంగా ఉంటాయో చందన నిర్ణయాలు కూడా అంతే వేగంగా, కఠినంగా ఉంటాయి. సముద్రపు గాలిలో చల్లదనముండొచ్చేమో కాని చందన మనసులో మాత్రం కేవలం లాభనష్టాల లెక్కలే ఉంటాయి. ఒకరు నేలను నమ్మి బతికే రైతు, మరొకరు నేలను అమ్ముకుని బతికే వ్యాపారి. కళ్యాణ్ మంచితనానికి, చందన అహంకారానికి మధ్య యుద్ధం మొదలైతే ఎలా ఉంటుంది? విధి వీరిద్దరినీ ఏ మలుపులో కలుపుతుందో అన్నదే తరువాతి ఆసక్తికర అంశం. కళ్యాణ్ మరియు చందనల జీవితాలు వేరువేరు దిశల్లో ప్రయాణిస్తున్నా గతంలో జరిగిన ఒక మాట వారిద్దరినీ ఒకే చోటికి చేరుస్తుంది. పాతకాలపు బంధుత్వాలు, ఆస్తిపాస్తుల లెక్కల మధ్య ఈ పెళ్లి నిశ్చయమవుతుంది. కళ్యాణ్ తండ్రి, చందన తండ్రి మేనమామ, ప్రాణస్నేహితలు మరియు దగ్గరి బంధువులు. మన పిల్లలను పెళ్లిచేసి మన బంధాన్ని కలకాలం నిలబెట్టుకుందాం అని వాళ్లు పచ్చని పొలాల సాక్షిగా చిన్నప్పుడే ఒక మాటిచ్చుకున్నారు. ఆ మాటకు కట్టుబడి ఇప్పుడు కళ్యాణ్ చందనలకు పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయిస్తారు. ఈ సంబంధం గురించి విన్నప్పుడు చందన ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. నేనెక్కడా, ఆ బురదలో తిరిగే పల్లెటూరి మొరటువాడెక్కడా అని కళ్యాణ్ను తలుచుకుని అసహ్యించుకుంటుంది. విశాఖపట్నంలో తన హోదాకు తగని సంబంధమిదని తండ్రితో గొడవకు దిగుతుంది. అయితే ఆమె తండ్రి ఒక కఠినమైన షరతు విధిస్తాడు. ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే నా ఆస్తిలో నీకు వాటా ఉంటుంది, లేదంటే రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం నుంచి నిన్ను తప్పుకోవాల్సిందే అని హెచ్చరిస్తాడు. మనసులో ఎంత అసహ్యమున్నా తండ్రి ఆస్తిని, అధికారాన్ని కోల్పోవడం చందనకు ఇష్టంలేదు. ఆస్తి దక్కించుకోవాలంటే ఈ పెళ్లి ఒక మెట్టు అని భావిస్తుంది. పెళ్లి తర్వాత అతణ్ణి ఎలాగోలా వదిలించుకోవచ్చు, లేదా నా చెప్పుచేతల్లో ఉంచుకోవచ్చు అన్న కుతంత్రంతో అయిష్టంగానే పెళ్లికి ఒప్పుకుంటుంది. మరోవైపు కళ్యాణ్కు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా తన తల్లిదండ్రుల గౌరవం కోసం, తన సంతోషం కోసం మారుమాట్లాడకుండా అంగీకరిస్తాడు. తనకు చందన మనస్తత్వం తెలియకపోయినా పెద్దల మాటను దైవంగా భావిస్తాడు. ఒకరు అనురాగంతో అడుగువేస్తుంటే మరొకరు అధికారదాహంతో ఒప్పందం చేసుకుంటున్నారు. కళ్యాణ్ పవిత్రమైన మనసుకి, చందన కపటమైన ఆలోచనలకి మధ్య జరగబోయే ఈ వివాహబంధం ఏ తీరానికి చేరుతుంది? కళ్యాణ్ తన రహస్య చదువును కొనసాగించగలడా? చందన తన అహంకారంతో కళ్యాణ్ను ఎంతవరకు వేధిస్తుంది అనేది తరువాతి మలుపు. గ్రామంలో కళ్యాణ్ పెళ్లి సందడి మొదలైంది. ఒకవైపు పెళ్లిబాజాలు మోగుతుంటే మరోవైపు కళ్యాణ్ జీవితంలో అతిపెద్ద మలుపుకు సంబంధించిన నిశ్శబ్ద పోరాటం పతాక స్థాయికి చేరుకుంది. కళ్యాణ్ పెళ్లి అంటే ఆ ఊరంతా ఒక పండగే. మట్టి మనిషిగా అందరి మనసు గెలుచుకున్న కళ్యాణ్ ఒక ఇంటివాడవుతున్నాడని గ్రామస్థులంతా ఉత్సాహంగా ఉన్నారు. కళ్యాణ్ ఇంటి ముందు పచ్చని మామిడి ఆకుల తోరణాలు, అరటిగెలలతో పందిరి సిద్ధమైంది. అన్నల హడావిడి. నగరంలో ఉండే అన్నలు, వదినలు ఊరికి వచ్చారు. వదినలు పైకి నవ్వుతూ పనులు చేస్తున్నా లోలోపల మాత్రం ఒక రియల్ ఎస్టేట్ రాణి ఈ మొరటు రైతుతో ఎలా కాపురం చేస్తుందో అని వెటకారంగా మాట్లాడుకుంటున్నారు. ఎవరికీ తెలియని విషయమేమిటంటే పెళ్లి పనుల బిజీలో ఉంటూనే కళ్యాణ్ తన జీవితాశయానికి ఒక్క అడుగు దూరంలో నిలబడ్డాడు. పెళ్లికి కొద్ది రోజుల ముందే ఏదో పని ఉందంటూ ఎవరికీ అనుమానం రాకుండా ఢిల్లీ వెళ్లి సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని వచ్చాడు. పగలు పెళ్లికొడుకుగా బంధువుల మధ్య నవ్వుతూ కనిపిస్తున్నా లోపల మాత్రం రిజల్టు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడు. తను ఐఏఎస్ అధికారిగా ఎంపికైతే తన తల్లిదండ్రుల కళ్లల్లో చూసే ఆనందం, తన్ను తక్కువ చేసిన వారికిచ్చే సమాధానం ఎలా ఉంటుందో అని ఊహించుకుంటున్నాడు. కళ్యాణ్ ఆలోచనలు రెండుగా చీలిపోయాయి. ఒకటి, చందనలాంటి అహంకారి తన జీవితంలోకి వస్తే తన లక్ష్యానికి ఆమె అడ్డుపడుతుందా, లేక తన విజయం ఆమె అహంకారాన్ని తగ్గిస్తుందా? 2, ఫలితం ఎప్పుడొస్తుంది? తన ఇన్నేళ్ల కష్టం, రాత్రిపూట దొంగచాటుగా చదివిన చదువు తనను విజేతగా నిలబెడుతుందా? ఒక పక్క పెళ్లి ముహూర్తం దగ్గరపడుతోంది, మరో పక్క దేశంలోనే అత్యున్నతమైన ఉద్యోగ ఫలితం కోసం నిరీక్షణ. కళ్యాణ్ చేతికి పెళ్లి కంకణం కట్టేలోపు అతని నుదుట విజయతిలకం దిద్దే వార్త అందుతుందా? చందన అహంకారం ముందు ఈ రైతుబిడ్డ ఐఏఎస్ ఆఫీసర్గా ఎలా నిలబడబోతున్నాడు అనేదే ఇప్పుడు అసలైన ఉత్కంఠ. పెళ్లిపందిరి ముస్తబైంది. మంగళ వాయిద్యాలు, బంధువుల కోలాహలంతో కళ్యాణ్ ఇల్లు కళకళలాడుతోంది. కాని ఆ శుభకార్యం మధ్యలో ఒక నిశ్శబ్ద తుఫాను చందన రూపంలో అలజడి రేపుతోంది. పెళ్లివేదికపై కళ్యాణ్ పట్టువస్త్రాలు కట్టుకుని చిరునవ్వుతో నిలబడ్డాడు. అతని ముఖంలో ప్రశాంతత ఉన్నా లోపల మాత్రం ఫలితం కోసం ఎదురుచూసే ఉత్కంఠ ఉంది. మరోవైపు చందన తన హోదాకు తగని ఈ వాతావరణాన్ని చూసి రగిలిపోతోంది. పందిరిలో అలుకుచెల్లిన మట్టివాసన, చుట్టూ ఉన్న గ్రామీణ వాతావరణం ఆమెకు నరకంలా అనిపిస్తోంది. ఈ చుట్టుపక్కన మనుషులకి నాకు ఎంత తేడా? వీళ్లంతా బురదలో బతికేవాళ్లు, నేనేమో కోట్లతో వ్యాపారం చేసేదాన్ని అని మనసులోనే అనుకుంటుంది.
చందన చూపులు పదే పదే కళ్యాణ్ కాళ్లమీద చేతులమీద పడుతున్నాయి. పొలం పని చేయడం వల్ల అతని చేతులు మొరటుగా మారి ఉన్నాయి. ఆ చేతుల్ని చూసినప్పుడల్లా ఆమెకు ఒక రకమైన అసహ్యం కలుగుతోంది. ఈ చేతులతోనే కదా నేను తాళి కట్టించుకోవాలి, ఈ బురద మనిషితో కలిసి నేను జీవితాంతం ఉండాలా అని తనలో తాను కుమిలిపోతోంది. కేవలం తండ్రి ఆస్తి చేజారిపోకూడదనే ఏకైక ఉద్దేశ్యంతో బలవంతంగా నవ్వుతూ అందరి ముందు భోజలిస్తోంది. కాని ఆమె కళ్లల్లో ఉన్న కోపాన్ని, గర్వాన్ని కళ్యాణ్ గమనిస్తూనే ఉన్నాడు. ఇంతలో కళ్యాణ్ వదినలు చందన దగ్గరకు వచ్చి ఆమె అహంకారాన్ని ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడతారు. చూసేవా చందన, మా మరిది ఎంత గట్టివాడో, రోజంతా పొలంలోనే ఉంటాడు, ఇక నువ్వు కూడా సిటీ వదిలేసి ఇక్కడే పారా గంపా పట్టుకుని రెడీ అయిపోవాలి మరి. ఆ మాటలు విన్న చందన ముఖం ఎర్రగా మారుతుంది. వీరు నన్ను ఎగతాళి చేస్తున్నారా, లేక నా తలరాత ఇంతేనా అని తీవ్రమైన అసహనానికి లోనవుతుంది. పురోహితుడు ముహూర్తం సమయం అయిందని ప్రకటించారు. అగ్నిసాక్షిగా కళ్యాణ్ చందనల వివాహం జరగబోతోంది. చందన తన మనసులో ఈ పెళ్లి ఒక ఒప్పందం మాత్రమే, ఈ రైతుకి నా జీవితంలో ఎప్పటికీ చోటు ఉండదు అని ప్రమాణం చేసుకుంటుంది. కళ్యాణ్ మాత్రం తన అవమానాన్ని భరిస్తూ చందన ప్రవర్తనను మౌనంగా గమనిస్తున్నాడు. సరిగ్గా తాళికట్టే సమయానికి కళ్యాణ్ జీవితాన్ని మలుపు తిప్పే ఆ వార్త, సివిల్స్ రిజల్ట్ వస్తుందా? చందన అహంకారానికి కళ్యాణ్ తన విజయం ద్వారా ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాడు? పెళ్లి పందిరిలో మంగళ వాయిద్యాలు హోరెత్తుతున్నాయి. పురోహితుడు జీలకర్ర బెల్లం పెట్టమని చెప్పి తాళిని కళ్యాణ్ చేతికి ఇచ్చారు. ఆ పవిత్రమైన ముహూర్తంలో అందరూ అక్షింతలు వేయడానికి సిద్ధమవుతున్నారు. కాని సరిగ్గా అదే సమయంలో చందన లోపల దాచుకున్న అహంకారపు అగ్నిపర్వతం బద్దలయింది. కళ్యాణ్ తాళి కట్టడానికి చందన మెడదగ్గరకు రాగానే ఆమె ఒక్కసారిగా అతని చేతిని విదిలించింది. పందిరిలో ఉన్నవారంతా నిశ్చేష్టులయ్యారు. ఆపు, ఈ నాటకం ఇక చాలు అంటూ ఆమె గర్జించింది. చందన తండ్రి, కళ్యాణ్ తల్లిదండ్రులు ఏం జరుగుతోందో అర్థంకాక దిగ్భ్రాంతి చెందారు. చందన కళ్లల్లో ద్వేషం, ముఖంలో వెటకారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చుట్టూ ఉన్న బంధువులను కూడా లెక్కచేయకుండా కళ్యాణ్ను ఘోరంగా అవమానించడం మొదలుపెట్టింది. నీకు అసలు సిగ్గుందా? ఈ ముతకబట్టలు, ఈ బురద చేతులతో నన్ను ముట్టుకుంటావా? విశాఖపట్నంలో నా హోదా ఏంటి? నీ బతుకేంటి? నువ్వు నా చెప్పులు తుడవడానికి కూడా పనికిరావు, అలాంటిది నా మెడలో తాళి కడతావా? ఆ మాటలు విన్న కళ్యాణ్ తల్లిదండ్రుల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కళ్యాణ్ అన్నలు, వదినలు తలదించుకున్నారు. వదినలు మనస్సులో నవ్వుకున్నా చందన అన్న మాటలు మరీ అంత నీచంగా ఉండటంతో వారు కూడా నోరు మెదపలేకపోయారు. చందన తండ్రి బ్రతిమాలడానికి ప్రయత్నించాడు. అమ్మా, ఇది మన కుటుంబ గౌరవం అని అనబోతే ఆమె అతన్ని కూడా వారించింది. ఆస్తి కోసం ఈ దరిద్రాన్ని నేను భరించలేను, నా కారు టైరు మీద ఉన్న మట్టి కూడా నీకంటే విలువైనది కళ్యాణ్ అంటూ విరుచుకుపడింది. అంతమంది ముందు అంతటి అవమానం జరిగినా కళ్యాణ్ కళ్లల్లో కోపం కనిపించలేదు. కాని అతని గుండెల్లో ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. తను మౌనంగా చందన వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమె విసిరిన మాటలు శూలాలులా అతని మనస్సును చీలుస్తున్నా అతను నిగ్రహం కోల్పోలేదు. సరిగ్గా చందన తన కారు ఎక్కి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలో కళ్యాణ్ మొబైల్ రింగ్ అయ్యింది. అది ఏదో సాధారణ ఫోన్ కాల్ కాదు. 5 ఎకరాల రైతుబిడ్డగా అవమానపడ్డ కళ్యాణ్ దేశమే గర్వించే ఐఏఎస్ అధికారిగా మారిన వార్త. చందన అన్న చెప్పులు తొడవడానికి పనికిరావు అన్న మాటలకు కాలం ఎలా సమాధానం చెప్పబోతోంది? అవమానించిన ఆ వదినలు, గర్వంతో ఊగిపోయిన చందన కళ్యాణ్ విజయాన్ని చూసి ఏ ముఖం పెట్టుకుంటారు? తదుపరి అధ్యాయంలో అసలైన ఉత్కంఠ. పెళ్లి పందిరిలో చందన చేసిన దారుణమైన అవమానం ఒకెత్తరితే, తన కన్నవారి కళ్లల్లో చిందుతున్న కన్నీరు కళ్యాణ్ను అంతకంటే ఎక్కువగా గాయపరిచింది. కాని ఆ క్షణంలో అతను ప్రదర్శించిన నిశ్శబ్దం ఒక మహాసాగరంలాంటిది. చందన మాటలకు కళ్యాణ్ తండ్రి తలదించుకుని శిలలా నిలిచిపోయాడు. ఇన్నేళ్లూ గౌరవంగా బ్రతికిన ఆ రైతు తన మిత్రుని కూతురే తన కొడుకును అంత నీచంగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాడు. తల్లి కళ్లల్లో కన్నీళ్లు ధారలుగా కారుతున్నాయి. తన కొడుకు ఎంత గుణవంతుడో తనకు తెలుసు. 5 ఎకరాల పొలమే సామ్రాజ్యంగా బ్రతికే తన బిడ్డను చెప్పులు తొడవడానికి కూడా పనికిరావు అన్న మాట ఆమె గుండెను పిండేసింది. సాధారణంగా ఎవరైనా అంతటి అవమానాన్ని ఎదుర్కొంటే తిరిగి గట్టిగా అరుస్తారు లేదా గొడవకు దిగుతారు. కాని కళ్యాణ్ అలా చేయలేదు. అతను చందనవైపు కోపంగా చూడలేదు, అలాగని భయంతో వణికిపోలేదు. ఆమె అహంకారాన్ని ఒక రకమైన జాలితో చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. తను ఇప్పుడు ఎదురు తిరిగితే తన తల్లిదండ్రుల పరువు ఇంకా పోతుందని, ఆ పరిస్థితిని ఇంకా దిగజార్చడం ఇష్టంలేక మౌనాన్ని ఆశ్రయించాడు. కళ్యాణ్ను ఎప్పుడూ ఎగతాళి చేసే వదినలు కూడా చందన ప్రవర్తన చూసి షాక్ అయ్యారు. వారు అతన్ని చులకన చేశారు. కాని ఇంతటి నీచమైన మాటలు వినాల్సి వస్తుందని ఊహించలేదు. కళ్యాణ్ నిశ్శబ్దంగా నిలబడిన తీరు వారిని కూడా ఒక్క క్షణం ఆలోచింపజేసింది.
కళ్యాణ్ మనస్సులో ఇలా అనుకున్నాడు. మాటలతో సమాధానం చెప్పే కంటే నా ఎదుగుదలతో ఇచ్చే సమాధానం చాలా శక్తివంతంగా ఉండాలి. నేలతల్లిని నమ్మినవాడికి ఓర్పు ఎక్కువే. అతను వంగి తన తండ్రి చేతులు పట్టుకున్నాడు. నాన్నా, బాధపడకండి. ఆమె అన్నమాటల్లో తప్పులేదు. ఆమెకు తెలిసింది డబ్బే, కాని నా విలువ ఏంటో కాలమే చెబుతుంది అని నెమ్మదిగా అన్నాడు. చందన వెర్రవీగుతూ పెళ్లిపందిరు నుంచి బయటకు నడుస్తోంది. సరిగ్గా అదే సమయంలో కళ్యాణ్ మొబైల్ రింగ్ అయ్యింది. అది ఏదో సాధారణ ఫోన్ కాల్ కాదు. 5 ఎకరాల రైతుబిడ్డగా అవమానపడ్డ కళ్యాణ్ దేశమే గర్వించే ఐఏఎస్ అధికారిగా మారిన వార్త. చందన అన్న చెప్పులు తొడవడానికి పనికిరావు అన్న మాటలకు కాలం ఎలా సమాధానం చెప్పబోతోంది? అవమానించిన ఆ వదినలు, గర్వంతో ఊగిపోయిన చందన కళ్యాణ్ విజయాన్ని చూసి ఏ ముఖం పెట్టుకుంటారు? తదుపరి అధ్యాయంలో అసలైన ఉత్కంఠ. పెళ్లి పందిరిలో విషం చిమ్మిన చందన అక్కడ ఒక్క క్షణం కూడా ఉండటం తన హోదాకు తక్కువని భావించింది. అవమానంతో తలదించుకున్న బంధువుల మధ్య నుండి గర్వంగా తల ఎత్తుకుని బయటకు నడిచింది. చందన తన ఖరీదైన లగ్జరీ కారు వద్దకు చేరుకుంది. వెనుక ఉన్న పల్లెటూరి ఇల్లు, ఆ పచ్చని పొలాలు ఆమెకు అసహ్యకరమైన జ్ఞాపకాలుగా అనిపించాయి. కారు తలుపు తీస్తూ చుట్టూ ఉన్న జనాన్ని ఒకసారి హేళనగా చూసింది. కారు ఎక్కబోయే ముందు కళ్యాణ్ వైపు తిరిగి వేలు చూపిస్తూ గర్జించింది. చూడు కళ్యాణ్, నీలాంటి వాళ్లు నా జీవితంలో ఒక పీడకల. ఈ రోజుతో ఈ పల్లెటూరి బంధం తెగిపోయింది. నీ ముఖం ఇంకెప్పుడూ నాకు చూపించకు. ఒకవేళ కనిపిస్తే నా కారు డ్రైవర్ కూడా నిన్ను గుర్తుపట్టడు. అంతటి అల్పుడివి నువ్వు. ఆమె కారు స్టార్ట్ చేసి వేగంగా దూసుకుపోయింది. కారు వెనక నుండి వచ్చిన ధూళి పందిరిలో ఉన్న కళ్యాణ్ మీద, అతని తల్లిదండ్రుల మీద పడింది. ఆ ధూళి ఆమె అహంకారానికి ప్రతీకగా నిలిచింది. చందన తండ్రి తన కూతురిని ఆపలేక కళ్యాణ్ తండ్రి ముందు చేతులు జోడించి కన్నీరు పెట్టాడు. నన్ను క్షమించు మిత్రమా. నా పెంపకంలో లోపమో లేక ఆమె డబ్బు గర్వమో మన బంధాన్ని కాల్చేసింది అని వాపోయాడు. చందన వెళ్ళిపోతున్నవైపు కళ్యాణ్ నిశ్చలంగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె అన్నమాటలు గాలిలో కలిసిపోయాయి, కాని అవి అతనిలో ఒక గొప్ప నిశ్శబ్దాన్ని నింపాయి. నేను నీకు ముఖం చూపించను చందనా, కాని నా పేరు వింటే నువ్వు తలదించుకునే రోజు అతి త్వరలోనే ఉంది. కారు వెళ్ళిపోయిన కొద్దిసేపటికే ఊరి పొలిమేరల్లో ఒక ప్రభుత్వ వాహనం కనిపించింది. పెళ్లి ఆగిపోయిన బాధలో ఉన్న ఆ ఇంటికి దేశంలోనే అత్యున్నత గౌరవం దక్కబోతోందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. చందన లగ్జరీ కారులో నగరం వైపు వెళ్తుంటే కళ్యాణ్ జీవితంలోకి అధికార ముద్ర అడుగుపెట్టబోతోంది. పెళ్లి ఆగిపోవడమే కాకుండా చందన చేసిన అవమానం కళ్యాణ్ కుటుంబాన్ని నవ్వులపాలు చేసింది. పందిరిలో బాజాలు ఆగిపోయాయి కాని జనాల నోళ్లు మాత్రం ఆగలేదు. ఊలో అందరూ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎంతైనా రైతుబిడ్డ కదా, ఆ సిటీపిల్ల ఇక్కడ ఎలా ఉంటుంది అని కొందరు. డబ్బులేనివాడికి అంత అందమైన పిల్ల కావాలని కోరుకుంటే ఇలాగే ఉంటుంది అని మరికొందరు. బంధువులు కూడా సానుభూతి చూపిస్తున్నట్లు నటిస్తూనే లోలోపల ఈ అవమానాన్ని చూసి వినోదం పొందారు. కళ్యాణ్ అన్నలు వదినలు తమ పరువు పోయిందని అతన్ని నిలదీశారు. నీవల్ల మాకు కూడా తలవంపులొచ్చాయి. నీకు అంత సీన్ లేనప్పుడు ఆ సంబంధం ఎందుకు ఒప్పుకున్నావు? ఇప్పుడు సిటీలో మా ఫ్రెండ్స్ అడిగితే ఏం చెప్పాలి అని విరుచుకుపడ్డారు. నువ్వు ఎప్పటికీ ఈ మట్టిలోనే పడి ఉంటావు, నీ తలరాత ఇంతే అని కసిగా మాట్లాడి వారు వెంటనే సిటీకి తిరుగు ప్రయాణమయ్యారు. అందరి మాటలు భరించిన కళ్యాణ్ ఇంట్లో వాళ్ల కన్నీళ్లు చూడలేక మౌనంగా తన నాగలిపట్టి పొలానికి వెళ్ళిపోయాడు. పెళ్లిబట్టలు తీసేసి తన పాత మాసిన బట్టలు వేసుకుని బురదలోకి దిగాడు. చందన అన్న ప్రతి మాట అతని చెవుల్లో మోగుతోంది. నేను చెప్పులు తొడవడానికి కూడా పనికిరానా అన్న ప్రశ్నకు సమాధానం వెతకడం మొదలుపెట్టాడు. ఆ రోజు పొలంలో అతను పడుతున్న శ్రమ మామూలు రైతు శ్రమ కాదు, అది ఒక ఓడిపోయిన వాడి గెలుపు కోసం చేస్తున్న యుద్ధం. పొలంలో తీవ్రంగా పనిచేస్తూ చెమటతో తడిసిపోయిన కళ్యాణ్ దగ్గరకు ఒక చిన్న పిల్లవాడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. అన్నా, అన్నా, నీ ఫోన్ పదే పదే మ్రోగుతోంది, ఎవరో ఢిల్లీ నుంచి అంట అని చెప్పాడు. కళ్యాణ్ వణికే చేతులతో ఫోన్ తీసుకున్నాడు. తన ఫలితాన్ని చూసుకున్నాడు. ఆ మట్టి నిండిన ముఖంపై ఒక్కసారిగా వెలుగు మెరిసింది. కళ్యాణ్ పొలానికి వెళ్ళింది రైతుగా, కాని తిరిగి ఇంటికి వస్తోంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా. ఒక్క రాత్రిలో కథ మారిపోయింది. ఇప్పుడు కళ్యాణ్ ఇచ్చే సమాధానం ఎలా ఉండబోతోంది? ఊరి జనం, అతని అన్నలు, ముఖ్యంగా చందన ఈ వార్త వింటే ఏమవుతారు? మధ్యాహ్నపు ఎండలో పొలంలో చెమటోడ్చుతున్న కళ్యాణ్ జీవితం ఒక్క ఫోన్ కాల్తో, ఒక్క నోటిఫికేషన్తో అనూహ్య మలుపు తిరిగింది.
నిన్నటి వరకు బలహీనుడు అనిపించుకున్న వ్యక్తి నేడు బలవంతుడుగా అవతరించాడు. కళ్యాణ్ వణికే చేతులతో యూపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేశాడు. పీడీఎఫ్ ఫైల్లో తన రోల్ నంబర్ కోసం వెతికాడు. పీడీఎఫ్లో కళ్యాణ్ వర్మ ఆల్ ఇండియా ర్యాంక్ 5 అని కనిపించగానే అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఇన్నాళ్లు రాత్రిపూట దొంగచాటున చదివిన చదువు, కన్న కలలు, పడిన అవమానాలు అన్నీ ఆ ఒక్క అంకె ముందు చిన్నబోయాయి. ఢిల్లీ నుంచి సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది వెంటనే కళ్యాణ్ ఉన్న గ్రామానికి బయలుదేరారు. నిశ్శబ్దంగా ఉన్న ఆ పల్లెటూరి వీధుల్లోకి పోలీసు జీపులు, ప్రభుత్వ అధికారుల వాహనాలు సైరన్లతో ప్రవేశించాయి. ఏమైంది, కళ్యాణ్ ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్తున్నారు అని హేళన చేసిన జనం భయంతో, ఆశ్చర్యంతో ఆ వాహనాల వెనుక పరుగులు తీశారు. స్వయంగా జిల్లా కలెక్టరే కళ్యాణ్ ఇంటి ముందు ఆగారు. మట్టి కొట్టుకుపోయిన బట్టలతో పొలం నుండి వస్తున్న కళ్యాణ్ను చూసి కలెక్టర్ చిరునవ్వుతో ముందుకు వచ్చి కరచాలనం చేశారు. అభినందనలు కళ్యాణ్, దేశంలోనే 5వ ర్యాంకు సాధించి మన జిల్లా గర్వపడేలా చేశావు. యు ఆర్ నౌ అన్ ఐఏఎస్ ఆఫీసర్. కళ్యాణ్ తండ్రికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. కాని తన కొడుకును జిల్లా పెద్ద అధికారి గౌరవిస్తుంటే ఆయన కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. నిన్నటి వరకు తలవంచుకున్న ఆ తండ్రి నేడు గర్వంతో ఊరందరి వైపు చూశాడు. నిన్న అవమానించిన బంధువులు మా కళ్యాణ్ ఎంత గొప్పోడు అంటూ మాట మార్చడం మొదలుపెట్టారు. చుట్టూ ఇంత హడావిడి జరుగుతున్నా కళ్యాణ్ మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. అతని మనసులో చందన అన్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. నువ్వు నా చెప్పులు తుడవడానికి కూడా పనికిరావు. కళ్యాణ్ తనలో తాను అనుకున్నాడు. చందన, కాలం ఎంత వేగంగా సమాధానం చెప్పిందో చూశావా? నువ్వు డబ్బుతో నిర్మించుకున్న అహంకారం ఎంత చిన్నదో ఇప్పుడు నీకర్థమవుతుంది. ఒక రైతుబిడ్డ దేశాన్నేలే అధికారిగా మారాడు. ఈ వార్త విశాఖపట్నంలో ఉన్న చందనకు ఎలా చేరుతుంది? తనను తక్కువ చేసిన అన్నలు, వదినల స్పందన ఏమిటి? కళ్యాణ్ ఐఏఎస్ సాధించాడనే వార్త గ్రామంలో దావానలంలా వ్యాపించింది. గంట క్రితం వరకు వెటకారంతో చూసిన కళ్ళే ఇప్పుడు ఆశ్చర్యంతో, ఆరాధనతో వెతకడం మొదలుపెట్టాయి. నిన్నటి వరకు అయినదానికి కానిదానికి ఆస్తిలేని రైతు అని హేళన చేసిన గ్రామస్తులు ఇప్పుడు పూలమాలలు, మిఠాయిలతో కళ్యాణింటి ముందు క్యూ కట్టారు. మేం అప్పుడే చెప్పాం, కళ్యాణ్ సాధారణమైనవాడు కాదని. వాడి కళ్లల్లో ఒక మెరుపు ఉండేది అంటూ కొందరు బుకాయించడం మొదలుపెట్టారు. మురికి బట్టలతో పొలం నుండి వచ్చిన కళ్యాణ్కు దండలు వేయడానికి జనం పోటీపడ్డారు. ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. బాజాలు మళ్లీ మోగాయి. కాని ఈసారి అవి పెళ్లికోసం కాదు, ఒక విజేట కోసం. అంతటి అత్యున్నత పదవి దక్కిన, చుట్టూ 100 మంది పొగుడుతున్న కళ్యాణ్ ముఖంలో గర్వం ఇసుమంతైనా కనిపించలేదు. తనను అభినందించడానికి వచ్చిన అధికారులను, గ్రామ పెద్దలను ఎంతో వినయంగా ఆహ్వానించాడు. ఎవరైనా తన కాళ్లకు నమస్కరించబోతే వారించి, నేను మీ ఇంట్లో బిడ్డను మాత్రమే, ఈ పదవి నాకు సేవ చేయడానికి దక్కిన అవకాశం అని నమ్రతతో సమాధానం చెప్పాడు. తన మెడలో వేసిన పూలమాలలను తీసి తన తల్లిదండ్రుల పాదాల దగ్గర ఉంచి వారికి నమస్కరించాడు. మీ కష్టమే ఈరోజు నన్నిక్కడ నిలబెట్టింది అంటూ కళ్లలో నీళ్లు తిరుగుతుండగా చెప్పాడు. వార్త తెలియగానే నగరానికి వెళ్ళిపోవాలనుకున్న అన్నలు, వదినలు దారి మధ్యలోనే కారు వెనక్కి తిప్పుకుని ఊరికి వచ్చారు. తమ తమ్ముడు కలెక్టరయ్యాడని తెలియగానే వారిలో ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చింది. లోపల చందనను తిట్టుకుంటూనే కళ్యాణ్ దగ్గరకు వచ్చి, మా తమ్ముడు పులిరా అంటూ బిల్డప్పివ్వడం మొదలుపెట్టారు. కాని కళ్యాణ్ వారి మొహమాటపు మాటలను గమనిస్తూనే మౌనంగా ఉన్నాడు. బయట ఇంత కోలాహలం జరుగుతున్నా కళ్యాణ్ మనసులో మాత్రం ఒక స్పష్టత ఉంది. తను కేవలం అధికారం కోసం చదవలేదు. తను చూసిన పేదరికాన్ని, తాను అనుభవించిన వివక్షను తుడిచేయడానికి చదివాడు. కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఒక రైతుబిడ్డ కాదు, చట్టానికి ప్రతినిధి. మరోవైపు విశాఖపట్నంలో చందన టీవీ ఆన్ చేసింది. స్థానిక వార్తల్లో మన జిల్లా రైతుబిడ్డకు జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు అంటూ కళ్యాణ్ ఫోటో చూసి ఆమె చేతిలోని కాఫీ కప్పు కిందపడి ముక్కలయ్యింది. ఐఏఎస్ అధికారిగా కళ్యాణ్ మొదటి పోస్టింగ్ ఎక్కడా? చందన అక్రమ సామ్రాజ్యం మీద కళ్యాణ్ కొట్టబోయే దెబ్బ ఎలాంటిది? పచ్చని పొలాలు, బురదనేల నుండి కళ్యాణ్ ప్రయాణం ఇప్పుడు హిమాలయాల పాదాల చెంత ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ LBSNAకు చేరుకుంది. ఇక్కడే ఒక రైతుబిడ్డ దేశాన్ని శాసించే ఒక శక్తివంతమైన అధికారిగా రూపాంతరం చెందాడు. ముస్సోరీలోని చల్లిగాలుల మధ్య కళ్యాణ్ శిక్షణ మొదలయ్యింది.
తెల్లవారుఝామునే లేచి వ్యాయామం, కఠినమైన శిక్షణ మరియు దేశ పరిపాలనా వ్యవస్థపై లోతైన అధ్యయనం అతని దినచర్యగా మారాయి. పొలంలో కష్టపడిన తత్వం కావడంతో శారీరక శిక్షణలో కళ్యాణ్ అందరికంటే ముందున్నాడు. అతనిలో ఉన్న పట్టుదల చూసి తోటి ట్రైనీలు ఆశ్చర్యపోయారు. రాజ్యాంగం, చట్టాలు, ప్రజాసేవలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. శిక్షణ కాలంలో కళ్యాణ్ తన వ్యక్తిత్వాన్ని మరింత పదును పెట్టుకున్నాడు. ముతకబట్టలు మాయమై హుందాయన సూటు, గంభీరమైన చూపు మరియు స్పష్టమైన మాటతీరుతో కళ్యాణ్ ఒక పవర్ఫుల్ ఆఫీసర్లా కనిపిస్తున్నాడు. చందన అన్న మాటలు చెప్పులు తొడవడానికి కూడా పనికిరావు అతన్లో కోపాన్ని కాకుండా ఒక బాధ్యతాయుతమైన అధికారిగా ఎదగాలనే కసిని పెంచాయి. శిక్షణ భాగంగా వివిధ గ్రామాలను సందర్శించినప్పుడు కళ్యాణ్ పేద ప్రజల కష్టాలను దగ్గర నుండి చూశాడు. అధికారమంటే దర్పం చూపించడం కాదు, అట్టడుగున ఉన్నవాడికి అండగా నిలవడం అని గ్రహించాడు. తన నిజాయితీ, సమయస్ఫూర్తితో అకాడమీలో ఉత్తమ ట్రైనీగా గుర్తింపు పొందాడు. ట్రైనింగ్ ముగింపులో పాసింగౌట్ పరేడ్ జరుగుతుండగా కళ్యాణ్ కళ్ల ముందు తన పల్లెటూరు, తన తల్లిదండ్రుల కన్నీళ్లు మరియు చన్నన అహంకారం మిదిలాయి. నేను చట్టం అనే ఆయుధాన్ని పట్టుకున్నాను. ఇకపై ఏ సామాన్యుడూ కూడా ధనవంతుల అహంకారం ముందు తలవంచకూడదు. శిక్షణ ముగిసింది. కళ్యాణ్ తన మొదటి పోస్టింగ్ ఆర్డర్ అందుకున్నాడు. విధి ఎంత విచిత్రమైనదంటే కళ్యాణ్కు మొదటి పోస్టింగ్ విశాఖపట్నం అసిస్టెంట్ కలెక్టర్గా వచ్చింది. అంటే ఎక్కడైతే అవమానించబడి బయటకు పంపబడ్డాడో అక్కడికే ఇప్పుడు అధికారిగా అడుగుపెట్టబోతున్నాడు. విశాఖ తీరంలో ఐఏఎస్ కళ్యాణ్ ఎంట్రీ. చందన అక్రమ సామ్రాజ్యం మీద కళ్యాణ్ కొట్టబోయే దెబ్బ ఎలాంటిది? చందన అహంకారానికి మూలమైన కోట్లు, విలాసాల వెనుక అనేక అక్రమాలు ఉన్నాయని ప్రభుత్వ విచారణలో తేలింది. నిరుపేదల భూములను, ప్రభుత్వ స్థలాలను బెదిరించి ఆక్రమించుకుని పెద్ద పెద్ద వెంచర్లు వేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పర్యావరణ అనుమతులు లేకుండా తీరప్రాంత నిబంధనలను అంటే సిఆర్జీ తుంగలో తొక్కి నిర్మించిన విల్లాలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాయి. రియల్ ఎస్టేట్ దిగ్గజంగా పేరున్న చందన తండ్రికి ప్రభుత్వం నుండి వరుస నోటీసులు అందాయి. కోట్లాది రూపాయల పన్ను ఎగవేత కేసులో ఆయన పేరు మొదటి వరుసలో ఉంది. బాధితులంతా ఏకమై కోర్టును ఆశ్రయించడంతో అరెస్టయ్యే పరిస్థితి ఏర్పడింది. రాజకీయ పలుకుబడి కూడా ఈసారి పనిచేయడం లేదు. ఎందుకంటే కొత్తగా వచ్చిన అధికారి ఫైళ్లను అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నారు. నిన్నటి వరకు తన కారు టైరు మీద ఉన్న మట్టి కూడా రైతుకంటే గొప్పది అన్న చందన ఇప్పుడు తన తండ్రి ఆస్తిని, హోదాను కాపాడుకోవడానికి రోడ్ల వెంట తిరగాల్సి వస్తోంది. బ్యాంక్ అకౌంట్లు సీజవ్వడంతో లగ్జరీ కార్లకు పెట్రోల్ పోయించడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. హోదా చూసి వచ్చిన నగరపు స్నేహితులు ఒక్కొక్కరుగా చందనకు దూరమయ్యారు. ఈ కేసులన్నింటినీ విచారిస్తున్న కొత్త అసిస్టెంట్ కలెక్టర్ ఎవరు అనే విషయం చందన కుటుంబానికి ఇంకా తెలియదు. ఈ కేసు నుండి మమ్మల్ని కాపాడగలిగేది ఆ ఒక్క ఆఫీసర్ మాత్రమే. ఆయన కాళ్లు పట్టుకున్నా సరే మన సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి అని చందన తండ్రి తన కూతురితో అంటాడు. చందన తండ్రి అపాయింట్మెంట్ అడిగిన ఆ కొత్త అధికారి మరెవరో కాదు, కళ్యాణ్. ఒకప్పుడు ఎవరినైతే నా చెప్పులు తుడవడానికి కూడా పనికిరావు అని అవమానించిందో ఇప్పుడు అదే వ్యక్తి ముందు దయకోసం చందన చేతులు జోడించాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖాముఖీ యుద్ధం. కలెక్టర్ ఛాంబర్లో చందన, కళ్యాణ్ల ఎదురుదాడి. విధి చాలా విచిత్రమైనది. ఒకప్పుడు ఎక్కడైతే అవమానంతో తలవంచుకుని వెళ్ళిపోవాల్సి వచ్చిందో అదే గడ్డపైకి కళ్యాణ్ ఇప్పుడు సర్వాధికారాలతో తిరిగి వస్తున్నాడు. ప్రభుత్వం అతనికి తన సొంత జిల్లా అయిన విశాఖపట్నంలోనే మొదటి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం సరిహద్దుల్లోకి నీలిరంగు లైటు ఉన్న తెల్లటి ప్రభుత్వ వాహనం ప్రవేశించింది. ఆ కారు ముందు ఉన్న బోర్డుపై ఐఏఎస్ అనే 3 అక్షరాలు మెరుస్తున్నాయి. నిన్నటి వరకు నాగలిపట్టిన చేతులు ఇప్పుడు జిల్లా భవిష్యత్తును నిర్ణయించే కలం పట్టాయి. ఆ కారు కిటికీలోంచి విశాఖ సముద్రాన్ని చూస్తున్న కళ్యాణ్ కళ్లలో పాత జ్ఞాపకాలు మెదిలాయి. కాని అందులో ఇప్పుడు బాధలేదు, కేవలం బాధ్యత మాత్రమే ఉంది. కొత్త అధికారి రాకతో కలెక్టరేట్ కార్యాలయమంతా హడావిడిగా ఉంది. సిబ్బంది అందరూ వరుసలో నిలబడి స్వాగతం పలుకుతున్నారు. పోలీసులు గౌరవవందనం చేస్తుంటే కళ్యాణ్ నిబ్బరంగా నడుచుకుంటూ తన ఛాంబర్లోకి అడుగుపెట్టాడు. తన సీట్లో కూర్చున్న తర్వాత కళ్యాణ్ చేసిన మొదటి పని
తన టేబుల్ మీద ఉన్న పెండింగ్ ఫైళ్లను పరిశీలించడం. అదృష్టమో యాదృచ్ఛికమో కాని కళ్యాణ్ ముందున్న మొదటి ఫైలే చందన తండ్రికి సంబంధించిన అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్ల ఫైల్. ఆ ఫైల్ పక్కనే చందన తండ్రి తనను కలవడానికి పంపిన అర్జీ ఉంది. సార్, ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్ మీద చాలా ఫిర్యాదులున్నాయి. వీరు ఏ అధికారిని లెక్క చెయ్యరు. ఇప్పుడు మనల్ని కలవడానికి బయట వేచి చూస్తున్నారు అని పిఏ చెప్పాడు. కళ్యాణ్ ఆ ఫైల్ చూసి ఒక్క క్షణం ఆగాడు. ఒకప్పుడు చందన అన్న మాటలు, నీ ముఖం ఇంకెప్పుడూ నాకు చూపించకు. కళ్యాణ్ చిరునవ్వు నవ్వి, లోపలికి రమ్మనండి అని ఆదేశించాడు. బయట హాల్లో చందన తన తండ్రితో కలిసి అహంకారంగా కూర్చుంది. లోపల ఉన్నది ఎవరో కొత్త కుర్రాడట, డబ్బు ఇస్తే మన పనైపోతుంది అని ఆమె తన తండ్రికి సర్ది చెప్తోంది. తలుపులు తెరుచుకున్నాయి. చందన తన తండ్రితో కలిసి లోపలికి అడుగుపెట్టింది. తల ఎత్తి సీట్లో కూర్చున్న అధికారిని చూడగానే ఆమె గుండె ఆగిపోయినంత పనయింది. తన కళ్ల ముందుంది తను చెప్పులు తుడవడానికి కూడా పనికిరాను అన్న రైతుబిడ్డ కళ్యాణ్. గర్వం మట్టిలో కలిసిన వేళ కళ్యాణ్ ముందు చందన పరిస్థితి ఏమిటి? కళ్యాణ్ ఆ అక్రమ కట్టడాలను ఏం చెయ్యబోతున్నాడు? కలెక్టర్ కుర్చీలో కూర్చున్న కళ్యాణ్ ముఖంలో గతం తాలూకు ఆవేశం లేదు, కేవలం బాధ్యత తాలూకు గాంభీర్యం మాత్రమే ఉంది. జిల్లా పరిపాలనా యంత్రాంగమంతా ఆ కొత్త యువ అధికారి తదుపరి అడుగు కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. బాధ్యతలు స్వీకరించిన తొలి గంటలోనే కళ్యాణ్ తన వద్దకు వచ్చిన ఫైళ్లను పక్కనపెట్టి విశాఖ తీరప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాల జాబితాను తెప్పించాడు. అందులో మొదటి పేరు చందన కుటుంబానికి చెందిన రాయల్ ఎంపైర్ వెంచర్స్. రూల్బుక్ ప్రకారం అనుమతులు లేని ప్రతి ఇటుకను తొలగించాల్సిందే అని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశాడు. సరిగ్గా అదే సమయంలో చందన ఆమె తండ్రి ఛాంబర్లోకి అడుగుపెట్టారు. సీట్లో కూర్చున్న అధికారిని చూడగానే చందన కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. ఒకప్పుడు తను అసహ్యించుకున్న బురద మనిషి అని చీత్కరించుకున్న కళ్యాణ్ ఇప్పుడు జిల్లాకే సర్వాధికారిగా నీలిరంగు లైటు వెలుగులో గంభీరంగా కనిపిస్తున్నాడు. ఆమె తండ్రి వణికిపోతున్న చేతులతో, సర్, మా వెంచర్ ఫైల్ కొంచెం చూడండి అని ప్రాధేయపడబోయాడు. చందనవైపు ఒక్కసారి కూడా తీక్షణంగా చూడకుండా కేవలం ఆమె తండ్రివైపు తిరిగి కళ్యాణ్ ప్రశాంతంగా మాట్లాడాడు. నమస్కారం మావయ్యగారు, నేనిక్కడ కళ్యాణ్గా లేను, జిల్లా కలెక్టర్గా ఉన్నాను. మీ వెంచర్లో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురయిందని రిపోర్టు చెప్తోంది. చట్టం తన పని తాను చేసుకునిపోతుంది. ఆ మాటలకు చందన ముఖం పాలిపోయింది. తను ఒకప్పుడు అన్న మాటలు, నా చెప్పులు తొడవడానికి కూడా పనికిరావు, ఇప్పుడామె చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. కళ్యాణ్ కేవలం మాటలతో ఆగిపోలేదు. సాయంత్రంలోపు అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడలను, వెంచర్ బోర్డులను తొలగించాలని డెమాలిషన్ ఆర్డర్ను సంతకం చేశాడు. ఇది కళ్యాణ్ కలెక్టర్గా చేసిన తొలి సంతకం. నగరం నడిబొడ్డున ఉన్న చందన అహంకారపు సామ్రాజ్యం పై బుల్డోజర్లు విరుచుకుపడ్డాయి. తన కళ్లముందే కోట్లాది రూపాయల ఆస్తి కూలిపోతుంటే చందన నిశ్చష్టురాలై నిలబడింది. నిన్నటి వరకు తన కారులో ధూళిని ఎగజిమ్ముతూ వెళ్లిన ఆమె ఈరోజు అదే ధూళిలో తన అధికారం కరిగిపోవడాన్ని చూస్తోంది. కళ్యాణ్ కిటికీలోంచి ఆ దృశ్యాన్ని చూస్తూ మనసులో అనుకున్నాడు, నేలతల్లిని ఆరాధించేవాడికి ఓర్పు ఎంత ఉంటుందో ఆ నేలను అపహాస్యం చేసేవారికి శిక్ష వేసే శక్తి కూడా అంతే ఉంటుంది. చందన కళ్యాణ్ దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరుతుందా, లేక ప్రతీకారం తీర్చుకుంటుందా? కళ్యాణ్ వేసిన ఆ ఒక్క సంతకం చందన సామ్రాజ్యపు పునాదులను కదిలించేసింది. విశాఖ తీరంలో గర్భంగా నిలబడ్డ ఆ అక్రమ వెంచర్లు ఇప్పుడు ప్రభుత్వ సీజ్ నోటీసులతో వెలవెలబోతున్నాయి. కళ్యాణ్ ఆదేశాల మేరకు రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు చందన తండ్రికి చెందిన ప్రధాన ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఆ వెంచర్ గేట్లపై ప్రభుత్వ ఆస్తి, లోపలికి ప్రవేశం నిషిద్ధం అనే బోర్డులు వెలిశాయి. అక్రమ మార్గాల్లో సంపాదించిన ఆస్తులు కావడంతో బ్యాంకులు కూడా లోన్లను రద్దు చేసి ఆస్తులను జప్తు చేయడం మొదలుపెట్టాయి. కోట్లు పెట్టి ప్లాట్లు కొన్నవారంతా చందన తండ్రి ఇంటిని ముట్టడించారు. అప్పటివరకు ఉన్న రాజభోగం ఒక్కసారిగా అంధకారమైపోయింది. నిన్నటి వరకు అన్నీ నావే అనుకున్న చందనకు ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. తన తండ్రి అరెస్టు కాకుండా ఉండాలన్నా, తమ ఆస్తి దక్కాలన్నా ఆ కలెక్టర్ కరుణించక తప్పదు. ఎవరినైతే తృణీకరించిందో, ఎవరి ముఖం చూడనని శపథం చేసిందో ఇప్పుడు అతని కాళ్ల దగ్గరికే వెళ్లాల్సిన పరిస్థితి రావడం ఆమె అహంకారాన్ని దెబ్బతీసింది. చందన, ఆ కలెక్టర్ ఎవరో కాదు, మన కళ్యాణే.
నువ్వు వెళ్ళి అతన్ని బ్రతిమాలక తప్పదు, లేదంటే నేను ఈ వయసులో జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. చందన తన లగ్జరీ కారులో కాకుండా ఒక సాధారణ టాక్సీలో కలెక్టరేట్కు చేరుకుంది. ఒకప్పుడు ఏ ఆఫీస్కైనా వెళితే తనకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించేది. కాని ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తిలా కలెక్టర్ అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఈమె కదా మొన్న కలెక్టర్ గారిని అవమానించింది అని అక్కడి సిబ్బంది గుసగుసలాడుకోవడం చందన చెవిన పడింది. ఆ మాటలు ఆమెకు సిగ్గుగా అనిపించినా తప్పనిసరి పరిస్థితుల్లో మౌనంగా భరించింది. కళ్యాణ్ తన ఛాంబర్లో బిజీగా ఉన్నాడు. చందన బయట ఎదురుచూస్తోందని పిఏ చెప్పినా అతను ఏమాత్రం తొందరపడలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వ్యక్తిగత సంబంధాల కోసం ప్రభుత్వ సమయాన్ని వృధా చేయలేను. ఆమెను వేచి ఉండమనండి అని ఖరాఖండిగా చెప్పాడు. సాయంత్రమవుతోంది. ఎండకు చందన మేకప్ చెదిరిపోయింది, నీరసించిపోయింది. అయినా కళ్యాణ్ను కలవకుండా వెళ్లలేని పరిస్థితి. తన గర్వం మెల్లమెల్లగా పశ్చాత్తాపంగా మారుతోంది. చివరికి పిఏ వచ్చి కలెక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పగానే చందన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కళ్యాణ్ తనను అవమానించిన చందనకు ఎలాంటి గుణపాఠం చెప్పబోతున్నాడు? కలెక్టరేట్ ఛాంబర్ తలుపులు భారంగా తెరుచుకున్నాయి. చందన వణుకుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించింది. ఏసీ గదిలోని చల్లదనం ఆమెను ఉపశమనం కలిగించాల్సింది పోయి ఆమెలోని భయాన్ని మరింత పెంచింది. గది మధ్యలో ఉన్న పెద్ద టేబుల్ వెనక రాష్ట్రముద్ర ఉన్న ఉన్నతమైన కుర్చీలో ఒక వ్యక్తి కూర్చొని ఫైళ్లను గంభీరంగా చదువుతున్నాడు. ఆ వెలుగులో అతని ముఖం మెరుస్తోంది. అతను తల ఎత్తి చూడగానే చందన ప్రాణాలు ఒక్క క్షణం గాలిలో తేలినట్లయ్యాయి. తెల్లటి షర్టు, నుదుట చిన్న తిలకం, తీక్షణమైన చూపులు. ఒకప్పుడు పెళ్లిపందిరిలో తను ఈసడించుకున్న అదే కళ్యాణ్. కాని ఇప్పుడు అతను సామాన్య రైతు కాదు, తన తలరాతను మార్చగల జిల్లా అధికారి. చందన ఏదో మాట్లాడదామని నోరు తెరిచింది, కాని గొంతులో మాట పెగలలేదు. రా చందన, కూర్చో అని కళ్యాణ్ ఎంతో ప్రశాంతంగా అన్నాడు. ఆ మాటలో వెటకారం లేదు, కోపం లేదు. కాని ఆ ప్రశాంతతే ఆమెను 100 కొరడా దెబ్రల్లా వేధించింది. తనను నిలదీసి అరిస్తే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు. కాని కళ్యాణ్ చూపుల్లో ఉన్న గంభీరమైన నిశ్శబ్దం ఆమెను నేరస్తురాలిగా నిలబెట్టింది. చందన కళ్లముందు పాత దృశ్యాలు కదలాడాయి. నువ్వు నా చెప్పులు తొడవడానికి పనికిరావు అన్న తన మాటలు, కళ్యాణ్ మీద తను విసిరిన అసహ్యం, గర్వంగా తను కారులో దూసుకుపోయిన క్షణం, ఇప్పుడు అదే వ్యక్తి ముందు తనొక సామాన్య అర్జీదారులా నిలబడి ఉండటం ఆమెకు నరకంలా అనిపించింది. అతని కాళ్లవైపు చూసింది. ఒకప్పుడు బురదతో ఉన్న ఆ కాళ్లు ఇప్పుడు మెరుస్తున్న షూజులో ఉన్నాయి. ఒకప్పుడు కాయలు కాసిన ఆ చేతులు ఇప్పుడు జిల్లా భవిష్యత్తును నిర్ణయించే పెన్నును పట్టుకున్నాయి. కళ్యాణ్ మెల్లగా అడిగాడు, ఏంటి చందనా అలా చూస్తున్నావు? ఏదో పనిమీద వచ్చినట్టున్నావు కదా? మీ నాన్నగా ఈ ప్రాజెక్ట్ ఫైల్ ఇక్కడే ఉంది. చందన తలదించుకుంది. అహంకారంతో ఎప్పుడూ నిటారుగా ఉండే ఆమె మెడ ఈరోజు పశ్చాత్తాపంతో భయంతో వంగిపోయింది. అది కళ్యాణ్, నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదు అని అతికష్టంగా పలికింది. కళ్యాణ్ కుర్చీలో వెనక్కి ఆనుకొని, నువ్వు నన్ను ఇలా చూడాలని అనుకోలేదుగాని నేను ఈ రోజు కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను చందన. నువ్వు తృణీకరించిన ఆ మట్టి నుండే నేను ఈ శక్తిని సంపాదించుకున్నాను అని నిబ్బరంగా చెప్పాడు. చందన ప్రాధేయపడటం, కళ్యాణ్ స్పందనేమిటి? చట్టం తన పని తాను చేసుకుపోతుందా, లేక పాత బంధుత్వం కోసం కళ్యాణ్ కరుణిస్తాడా? చందన కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఒకప్పుడు తాను ప్రేమించినా ఆపై తృణీకరించిన వ్యక్తి తన ముందు ఇంతటి ఉన్నత స్థితిలో ఉండటం చూసి ఆమె మనసులో వేల భావాలు సుడులు తిరుగుతున్నాయి. తను పాత జ్ఞాపకాలను వాడుకొని కళ్యాణ్ను ప్రసన్నం చేసుకోవచ్చని చిన్న ఆశతో ఉంది. కాని కళ్యాణ్ ప్రవర్తన ఆమె ఊహలకు అందనంత గంభీరంగా ఉంది. చందన ఏదో మాట్లాడాలని సర్దుకుంది. కళ్యాణ్, ఆ రోజు నేను ఆవేశంలో అలా మాట్లాడాను. మన చిన్నప్పటి బంధుత్వం గుర్తొచ్చి నా మీద కోపం తగ్గించుకుంటావని వచ్చాను. నిన్ను కలెక్టర్ గెటప్లో చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అంటూ గతాన్ని తవ్వితీయడానికి ప్రయత్నించింది. కళ్యాణ్ ఒక క్షణం ఆగి తన కళ్లద్దాలు తీసి టేబుల్ మీద పెట్టాడు. అతని చూపుల్లో ఎలాంటి చలనం లేదు. అతను ఆమెను ఒక ప్రేయసిగానో మాజీ కాబోయే భార్యగానో చూడటం లేదు. కేవలం ఒక అక్రమ వెంచర్ యజమాని కూతురిగా మాత్రమే చూస్తున్నాడు. చందనాగారు, మీరు పొరపడుతున్నారు. ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు నాకు బంధుత్వాలు, పాత గొడవలు ఏవీ గుర్తుండవు. నా కళ్ల ముందు ఉన్నది కేవలం ఒక ప్రజల ఆస్తిని కాజేసిన ఫైల్ మాత్రమే అని ఖరాఖండిగా చెప్పాడు. చందన తనుకున్న ప్రత్యేక హోదాను, స్పెషల్ స్టేటస్ను వాడుకోవాలని చూసింది. కాని కళ్యాణ్ ఆమెను మిగతా 100లాది మంది అర్జీదారులాగే చూశాడు. మీరు చెప్పాల్సింది ఏమైనా ఉంటే అది మీ లాయర్ ద్వారా లిఖితపూర్వకంగా ఇవ్వండి. బయట చాలామంది సామాన్యులు తమ సమస్యల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. వారి సమయం మీకంటే నాకు ముఖ్యం అన్నాడు. చందనకు కళ్యాణ్ తనను తిట్టినా బాగుండేది. కాని అతను కనీసం కోపం కూడా చూపకుండా ఒక అపరిచితరాలిగా తనను చూడటం ఆమె అహంకారాన్ని నిలువనా చీల్చిపేసింది.
చందన ఆశించిన ఎమోషనల్ డ్రామాకు అక్కడ తావు లేకుండా పోయింది. కళ్యాణ్, నువ్వు నా మీద పగ తీర్చుకుంటున్నావా అని ఆమె అడిగిన ప్రశ్నకు కళ్యాణ్ చిన్నగా నవ్వి, పగ తీర్చుకోవడానికి నువ్వు నాకంత ముఖ్యమైన దానివి కాదు చందన. నా లక్ష్యం వ్యవస్థను శుభ్రం చేయడం, అందులో నీ ఫైల్ ఒక చిన్న భాగం మాత్రమే అని బదులిచ్చాడు. కళ్యాణ్ గంభీరత ముందు చందన తన అస్తిత్వాన్ని కోల్పోయినట్లు భావించింది. ఒకప్పుడు తాను చెప్పులు తొడవడానికి పనికిరావు అన్న వ్యక్తి ఈరోజు తన ఉనికినే గుర్తించినంత ఎత్తుకు ఎదిగిపోవడం ఆమెకు అసలైన శిక్షగా మారింది. చందన తన తల వంచుకుని ఛాంబర్ నుండి బయటకు నడిచింది. అక్కడ ఉన్నది కళ్యాణ్ అనే రైతుబిడ్డ కాదు, చట్టం అనే ఆయుధాన్ని ధరించిన ఒక నిష్పక్షపాత అధికారి. చందన కుటుంబం రోడ్డున పడటం, కళ్యాణ్ తన సొంతూరి రైతులకు ఆ భూములను ఎలా అప్పగిస్తాడు? చందనలో మార్పు వస్తుందా? కళ్యాణ్ తీసుకున్న కఠినమైన నిర్ణయాలు చందన సామ్రాజ్యాన్ని కకావికలం చేశాయి. అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిన సమయం రావడంతో చందన విలాసవంతమైన జీవితం పేకమేడలా కూలిపోయింది. ప్రభుత్వ బకాయిలు చెల్లించకపోవడం మరియు అక్రమ భూముల క్రయవిక్రయాల కేసులో చందన తండ్రి ఆస్తులను వేలం, ఆక్షన్ వెయ్యాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఒకప్పుడు చందన అహంకారానికి వేదికైన ఆమె విలాసవంతమైన బంగళాకు ప్రభుత్వం సీజ్ ముద్ర వేసింది. చందన గర్వంగా ఊరేగిన బ్రాండెడ్ లగ్జరీ కార్లన్నీ ఇప్పుడు కలెక్టరేట్ ఆవరణంలో వేలం కోసం వరుసగా నిలబెట్టబడ్డాయి. ఒకప్పుడు కళ్యాణ్ను చూసి, నీ ముఖం నా కారు తైరు మట్టికంటే హీనం అన్న చందన ఈరోజు అదే కారును అధికారులు వేలం వేస్తుంటే నిస్సహాయంగా చూస్తూ నిలబడాల్సి వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేక సొంత బంధువులు కూడా మొహంచాటేయడంతో చందన నడిరోడ్డుపై నిలబడింది. డబ్బు ఉంటేనే లోకం గౌరవిస్తుందని నమ్మిన ఆమెకు ఆ డబ్బు పోగానే మనుషుల నిజస్వరూపాలు అర్థమయ్యాయి. తన తండ్రి అనారోగ్యం పాలవ్వడం, ఆసుపత్రి ఖర్చులకు కూడా ఇబ్బంది పడటం ఆమెను పూర్తిగా కృంగతీసింది. కళ్యాణ్ ఆ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన డబ్బును కేవలం ప్రభుత్వ ఖజానాకు జమ చేయడమే కాకుండా చందన తండ్రి వల్ల నష్టపోయిన సామాన్య మధ్యతరగతి ప్రజలకు, రైతులకు పరిహారంగా అందించే ఏర్పాటు చేశాడు. ఏ రైతుబిడ్డనైతే చందన అవమానించిందో అదే రైతుబిడ్డ ఈరోజు వందలాది రైతు కుటుంబాల కన్నీళ్లు తుడిచాడు. వేలం ముగిసింది. చందన చేతిలో కేవలం ఒక చిన్న సూట్కేసు మాత్రమే మిగిలింది. ఆ ఖరీదైన ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు ఆమెకు తను కళ్యాణ్ మెడలో తాళిని నిరాకరించిన ఆ పెళ్లి పందిరి గుర్తొచ్చింది. నాడు తను తిరస్కరించింది ఒక మనిషిని కాదు, ఒక నిఖార్సైన వ్యక్తిత్వాన్ని, ఒక గొప్ప భవిష్యత్తును అని ఆమెకు మొదటిసారి జ్ఞానోదయమయ్యింది. చందన ఇప్పుడు విశాఖ వీధుల్లో ఒక సామాన్యురాలిగా నడుస్తోంది. అహంకారం తలకెక్కినప్పుడు కళ్ళు మూసుకుపోయిన ఆమెకు ఇప్పుడు కటిక పేదరికం కళ్ళు తెరిపించింది. చందన తన తప్పు తెలుసుకుని కళ్యాణ్ దగ్గరకు వెళ్తుందా? కోట్ల ఆస్తి, విలాసవంతమైన భవంతులు, అధికారపు గర్వం అన్నీ సముద్రపు అలలమీద రాసిన అక్షరాల్లా కరిగిపోయాయి. విశాఖ తీరంలోని చల్లని గాలి ఇప్పుడు చందనకు పశ్చాత్తాపపు సెగను కలిగిస్తోంది. ఒకప్పుడు ఎంతో గర్వంగా వేసిన అడుగులు ఇప్పుడు తడబడుతున్నాయి. కారు వెనక ఏసీలో కూర్చుని వెళ్లే చందన ఈరోజు బస్సు కోసం ఎండలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఎండ ఆమె శరీరాన్నే కాదు, ఆమెలోని డబ్బు మదాన్ని కూడా కరిగించేసింది. తన చుట్టూ ఉన్నవారంతా తన డబ్బును చూసి ప్రేమించారే తప్ప తనను కాదని ఆమెకు అర్థమైంది. డబ్బు ఉంటేనే ప్రపంచం గౌరవిస్తుందనే ఆమె సిద్ధాంతం తప్పని, అసలైన గౌరవం వ్యక్తిత్వానికే దక్కుతుందని కళ్యాణ్ను చూసి గ్రహించింది. కళ్యాణ్ను తలుచుకున్నప్పుడల్లా చందనకు తనమీద తనకే అసహ్యం వేస్తోంది. తాను అంత నీచంగా అవమానించినా కళ్యాణ్ తనమీద వ్యక్తిగత పగ తీర్చుకోలేదు. చట్టం ప్రకారం తన పంద్రి చేసిన తప్పులకు మాత్రమే శిక్ష పడేలా చేశాడు. 5 ఎకరాల పొలంలో చెమటోడ్చిన ఆ చేతులే ఈరోజు 100 మందికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగాయని, ఆ ఎదుగుదల వెనుక ఉన్నది అక్రమ సంపాదన కాదు, అచంచలమైన కృషి అని ఆమెకు తెలిసొచ్చింది. తన తండ్రి అనారోగ్యంతో సామాన్య వార్డులో పడి ఉండడం, కనీసం తనను పలకరించడానికి కూడా ఒక్క బంధువు రాకపోవడం చందన కళ్ళు తెరిపించాయి. డబ్బు ఉంటే మనుషులు కొలుస్తారు, గుణముంటేనే మనసులో నిలుపుకుంటారు అన్న సత్యం ఆమెకు బోధపడింది. చందన తన పాత డైరీని, కళ్యాణ్తో ఉన్న చిన్నప్పుడు ఫోటోను చూసి కన్నీరు పెట్టుకుంది. నేను ఒక మాణిక్యాన్ని మట్టి అనుకుని విసిరేశాను, కాని ఆ మట్టిలోనే తపస్సు చేసి ఈరోజు అతను ధృవతారలా మెరుస్తున్నాడు. అతని చెప్పులు తుడవడానికి కూడా నేను పనికిరాను అని నేను అన్నాను, కాని నిజానికి అతని పాదాల దగ్గర ఉండే యోగ్యత కూడా నాకు లేదు అని ఆమెకు మొదటిసారి జ్ఞానోదయమయ్యింది. చందన ఇప్పుడు విశాఖ వీధుల్లో ఒక సామాన్యురాలిగా నడుస్తోంది. అహంకారం తరకెక్కినప్పుడు కళ్ళు మూసుకుపోయిన ఆమెకు ఇప్పుడు కటిక పేదరికం కళ్ళు తెరిపించింది. చందన తన తప్పు తెలుసుకొని కళ్యాణ్ దగ్గరకు వెళ్తుందా?
కాలం కలిసి వస్తే తానే వస్తానన్నిట్లు కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఒక తమ్ముడు మాత్రమే కాదు, జిల్లాకే దిక్సూచి వంటి అధికారి. ఈ వార్త నగరంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్న అతని అన్నలు, వదినల చెవిన పడగానే వారిలో ఒక్కసారిగా రక్త సంబంధం పొంగిపొర్లింది. నిన్నటి వరకు మట్టి మనిషి, మొరటువాడు అని ఈసడించుకున్న అన్నలు ఇప్పుడు వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్లో కళ్యాణ్ ఫోటోలు పెట్టు మా తమ్ముడు కలెక్టర్ అని గర్వంగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. అంతవరకు పల్లెటూరి వాసన పడని వదినలు ఇప్పుడు పట్టుచీరలు కట్టుకుని రకరకాల బహుమతులతో కళ్యాణ్ ఇంటికి క్యూ కట్టారు. తమ ఆఫీసుల్లో, స్నేహితుల మధ్య తమకు ప్రత్యేక గుర్తింపు రావాలంటే కళ్యాణ్ అండ అవసరమని వారు గ్రహించారు. తన ఇంటి ముందు ఆగుతున్న ఖరీదైన కార్లను, తన కోసం వంగి వంగి దండాలు పెడుతున్న అన్నలను చూసి కళ్యాణ్ లోలోపల నవ్వుకున్నాడు. కళ్యాణ్, మాకప్పుడే తెలుసురా నువ్వు ఏదో ఒక రోజుల గొప్పవాడివి అవుతావని. ఆ చందనకసల బుద్ధి లేదు, నిన్ను వదులుకొని నట్టేట మునిగింది అంటూ వదినలు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. కళ్యాణ్ వారి మాటల్లోని కపటత్వాన్ని గమనిస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు తను చదువుకుంటుంటే ఎగతాళి చేసిన వారు ఇప్పుడా చదువు వల్ల వచ్చిన అధికారాన్ని వాడుకోవాలని చూస్తున్నారని అతనికి స్పష్టంగా అర్థమైంది. అన్నలు తమ వ్యాపారాల కోసం, పైరవీల కోసం కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వారికొక కఠినమైన నిజాన్ని గుర్తుచేశాడు. అన్నయ్య, నేను కలెక్టర్నైంది మీ పనులు చక్కబెట్టడానికి కాదు, ఈ జిల్లా ప్రజల కష్టాలు తీర్చడానికి. మీకు తమ్ముడిగా నా ఇంట్లో ఎప్పుడూ గౌరవం ఉంటుంది, కాని ఆఫీసులో మాత్రం మీరు కూడా ఒక సామాన్య పౌరులే. కళ్యాణ్ మాటలకు అన్నలు, వదినల ముఖాలు మాడిపోయాయి. అధికారం ఉంటే చుట్టాలొస్తారు, కాని వ్యక్తిత్వం ఉంటేనే ఆ అధికారం నిలబడుతుందని కళ్యాణ్ నిరూపించాడు. కళ్యాణ్ తన అన్నలను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు, కాని తన బాధ్యత విషయంలో మాత్రం ఇసుమంతైనా రాజీపడలేదు. తన్ను అవమానించినప్పుడు ఎలాగైతే నిబ్బరంగా ఉన్నాడో ఇప్పుడు పొగుడుతున్నప్పుడు కూడా అంతే స్థితప్రజ్ఞతతో ఉన్నాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఒకప్పుడు విశాఖ నగరాన్ని శాసించిన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం ఇప్పుడు శిథిలమైంది. చందన తండ్రి చేసిన అక్రమాలు, భూకబ్జాలు అన్నీ తిరుగులేని సాక్ష్యాలతో నిరూపించబడ్డాయి. కళ్యాణ్ సమర్పించిన పక్కా ఆధారాలతో కోర్టు తుదితీర్పు వెలువరించింది. చందన తండ్రికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. అరెస్టు వారెంటు పట్టుకుని పోలీసులు ఇంటికి వచ్చినప్పుడు ఆ వృద్ధుడు నిస్సహాయంగా కన్నీరు పెట్టుకున్నాడు. ఎప్పుడూ తెల్లటి కారుల్లో తిరిగే ఆయన ఈరోజు పోలీస్ వాహనంలో దోషిగా వెళ్తుంటే ఆ దృశ్యం చూసిన చందన గుండె తరుక్కుపోయింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, సీజ్డ్. చందన నివసించే ఆ విలాసవంతమైన కోటలాంటి ఇంటికి అధికారులు సీల్ వేశారు. కేవలం తన వ్యక్తిగత బట్టలున్న ఒక చిన్న బ్యాగుతో చందన ఆ ఇంటి నుండి బయటకు రావాల్సి వచ్చింది. నిన్నటి వరకు తన చుట్టూ తిరిగిన స్నేహితులు, బంధువులు అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. ఒక్కరు కూడా రమ్మా, మా ఇంట్లో ఉండు అని పిలవలేదు. విశాఖ వీధుల్లో నడుస్తున్న చందన పరిస్థితి వర్ణనాతీతం. ఎండలో నడుస్తుంటే ఒకప్పుడు తను హేళన చేసిన రైతు పడే కష్టమేంటో ఆమెకు మొదటిసారి అనుభవపూర్వకంగా తెలిసింది. కడుపు నిండా విందు భోజనాలు చేసిన ఆ నోటికి ఇప్పుడు ఒక పూట అన్నం కోసం ఎవరిని అడగాలో తెలియక దిక్కులు చూస్తోంది. ఒక సామాన్య హోటల్ బయట నిలబడి తన దగ్గర ఉన్న కొన్ని రూపాయలతో ఏదైనా వస్తుందా అని చూస్తున్నప్పుడు ఆమె అహంకారం పూర్తిగా మట్టిలో కలిసిపోయింది. నిన్నటి వరకు లగ్జరీ కార్లలో ఏసీ గాలిని ఆస్వాదించిన చందన ఈరోజు నడిరోడ్డుపై నిలబడి కన్నీళ్లు తుడుచుకుంటోంది. సరిగ్గా అదే సమయంలో కలెక్టర్ వాహనం సైరన్ మోగిస్తూ పక్కనుండి వెళ్ళింది. ఆ కారులో ఉన్నది కళ్యాణ్. తను రోడ్డు మీద నిలబడి ఉంటే అతను అధికార హోదాలో వెళ్తున్నాడు. ఆమె మనసులో ఒకటే మాట మెదిలింది. డబ్బుంటే ఈ లోకం నీ కాళ్ల దగ్గరుంటుంది, కాని గుణం ఉంటేనే లోకం నీకు నీడనిస్తుంది. నా దగ్గర డబ్బు ఉండేది, కాని మనుషుల్ని గెలిచే గుణం లేదు. అందుకే ఈరోజు ఇంతమంది ఉన్నా నేను ఒంటరిని. చందన తన తప్పులను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. చెప్పులు తుడవడానికి కూడా పనికిరావు అన్న మాట తన నోటికే తిరిగి తగిలినట్టు అనిపించింది. ఇప్పుడు తన తండ్రిని కాపాడుకోవాలన్నా, తను బ్రతకాలన్నా ఆమె ముందున్న ఏకైక మార్గం పశ్చాత్తాపంతో క్షమాపణ కోరడమే. చందన కళ్యాణ్ పాదాల దగ్గరకు చేరుకుంటుందా? కళ్యాణ్ ఆమెకు సహాయం చేస్తాడా? అధికారం చేతిలో ఉన్నప్పుడు శత్రువులను తొక్కివేయడం సామాన్యుడి లక్షణం. కాని అదే అధికారంతో అపకారికి కూడా ఉపకారం చేయడం, లేదా కనీసం ధర్మాన్ని తప్పకుండా ఉండడం ఒక గొప్ప అధికారి లక్షణం. కళ్యాణ్ తన వ్యక్తిత్వాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. చందన తన తండ్రి జైలుకు వెళ్లడం, వారి ఆస్తులు వేలంపడడం అన్నీ చట్టప్రకారమే జరిగాయి. కాని కళ్యాణ్ మనసులో ఆమె నన్ను అవమానించింది కాబట్టే ఇలా జరిగింది అనే కక్షసాధింపు ధోరణి లేదు. ఫైళ్లు పరిశీలించేటప్పుడు ఎక్కడా చందన పేరు చూసి అదనపు సెక్షన్లు వెయ్యమని తన అధికారులకు చెప్పలేదు. తప్పు చేసినవాడు శిక్ష అనుభవించాలి. అది చందన తండ్రి అయినా, నా సొంత అన్నలైనా ఒక్కటే అనే సూత్రానికి కట్టుబడ్డాడు.
చందన తన తండ్రి శిక్షను తగ్గించమని లేదా జైలులో కనీస సౌకర్యాలు కల్పించమని కలెక్టర్ ఆఫీసు బయట నిలబడింది. గతంలో లాగా అహంకారంతో కాదు, ఒక బాధితురాలిగా కళ్లలో నీళ్లతో నిలబడింది. కళ్యాణ్ ఆమెను పిలిపించి ఇలా అన్నాడు, చందన, మీ నాన్నగారు చేసిన తప్పులకు చట్టం శిక్ష వేసింది. అందులో నేను జోక్యం చేసుకోలేను. కానీ విచారణలో ఆయనకు జరగాల్సిన న్యాయం, ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి జైలులో అందాల్సిన వైద్యం విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూడమని అధికారులకు ఆదేశాలిచ్చాను. అది నీకోసం కాదు, ఒక ఖైదీకి ఉండాల్సిన కనీస హక్కుల కోసం. చందన తండ్రి ఆక్రమించిన భూముల్లో అధిక భాగం పేద రైతులవి. కళ్యాణ్ ఆ భూములను తిరిగి ఆ రైతులకు అప్పగించేలా పట్టా పంపిణీ కార్యక్రమం చేపట్టాడు. తన పగ తీర్చుకోవడం కంటే 10 మంది రైతుల కడుపు నింపడం ద్వారానే తనకు నిజమైన తృప్తి దక్కుతుందని కళ్యాణ్ నమ్మాడు. తన వ్యక్తిగత అవమానాన్ని పక్కనపెట్టి సామాజిక న్యాయం వైపు అడుగులేశాడు. చందన నిస్సహాయ స్థితిని చూసి కళ్యాణ్ ఏ రోజు నవ్వుకోలేదు. ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా ప్రవర్తించాడు. నువ్వు నా చెప్పులు తొడవడానికి కూడా పనికిరావు అని ఆమె అన్న మాటలకు కళ్యాణ్ తన పనితీరుతో సమాధానం చెప్పాడే తప్ప మాటలతో ఆమెను వేధించలేదు. ఒక మనిషి ఎదిగినప్పుడు అణకువ కూడా పెరగాలని కళ్యాణ్ నిరూపించాడు. చందన పశ్చాత్తాపంతో కుమిలిపోతుంటే ఆమెను ఇంకా బాధపెట్టకుండా తన బాధ్యతను తాను నిర్వర్తించాడు. అహంకారం మట్టిలో కలిసిన తరువాత మనసులోని భారము తగ్గించుకోవడానికి చందన చివరి ప్రయత్నం చేసింది. ఒకప్పుడు ఏ ఇంటి గడపను తొక్కడానికి అసహ్యించుకుందో అదే ఇంటికి ఈరోజు పశ్చాత్తాపంతో నిండిన హృదయంతో చేరుకుంది. చందన ఆ పల్లెటూరి ఇంటి ముందు నిలబడింది. నిన్నటి వరకు ఉన్న వైభవం పోయి సామాన్యమైన కాటన్ చీరలో చెదిరిన కళ్లతో ఆమె ఒక దయనీయ స్థితిలో ఉంది. కళ్యాణ్ తల్లిదండ్రులు ఇంటి అరుగుమీద కూర్చుని ఉన్నారు. వారి కొడుకు ఇప్పుడు జిల్లా కలెక్టరైనా వారు మాత్రం అదే వినయంతో అదే మట్టి మనుషులుగా జీవిస్తున్నారు. చందనను చూడగానే కళ్యాణ్ తల్లిదండ్రులు ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి పాదాల మీద పడింది. మామయ్యా, అత్తయ్యా, నన్ను క్షమించండి. డబ్బు కళ్లకు కప్పిన గర్వంతో ఆ రోజు విచక్షణ కోల్పోయి మాట్లాడాను. కళ్యాణ్ని, మిమ్మల్ని ఎంతో బాధపెట్టాను. ఈరోజు నా తప్పు నాకు తెలిసొచ్చింది అని వెక్కి వెక్కి ఏడ్చింది. ఈరోజు నాకు ఆస్తి లేదు, హోదా లేదు, కేవలం పశ్చాత్తాపం మాత్రమే ఉంది. ప్లీజ్ నన్ను మన్నించండి అని ప్రాధేయపడింది. చందన దీనస్థితి చూసి వారి మనసు ద్రవించినా ఆ రోజు ఆమె అన్న మాటలు, తమ కొడుకుపడ్డ అవమానం వారి కళ్ల ముందు కదలాడాయి. కళ్యాణ్ తండ్రి నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అమ్మా చందనా, నువ్విప్పుడు అడుగుతున్నది క్షమాపణ కాదు, ఓడిపోయినవాడి ఆవేదన. ఆ రోజు మా కొడుకును చెప్పులు తొడవడానికి కూడా పనికిరావు అన్నప్పుడు మా మనసు ఎంతగా గాయపడిందో నీకు తెలుసా అని నిలదీశారు. నువ్వు ఈరోజు రోడ్డున పడ్డావని మా దగ్గరకు వచ్చావు. ఒకవేళ నువ్వింకా కోట్లలో ఉండి ఉంటే మా గడప తొక్కేదానివా? మా కొడుకును గౌరవించేదానివా? లేదు. నీ మార్పు పరిస్థితులు తెచ్చిన మార్పు తప్ప నీ మనసులో పుట్టినది కాదు. మా కొడుకు జీవితంలో నీకు మళ్లీ చోటు లేదు. దయచేసి వెళ్ళిపో అని చేతులు జోడించి నమస్కరించారు. కళ్యాణ్ తల్లి కూడా మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు తన కోడలిగా రావాల్సిన అమ్మాయిని ఈరోజు కనీసం కన్నెత్తి చూడడానికి కూడా ఆమె ఇష్టపడలేదు. చందన నిశ్చేష్టురాలయింది. క్షమాపణ కోరితే మనసు తేలికవుతుందని అనుకుంది. కాని కొన్ని తప్పులకు కాలం క్షమాపణలు ఇవ్వదు, కేవలం శిక్షలను మాత్రమే మిగులుస్తుందని ఆమెకు అర్థమైంది. చందన కన్నీళ్లతో ఆ ఇంటి నుండి బయటకు నడిచింది. ఆ ఇంటి గోడలు, ఆ అరుగు, ఆ మట్టి అన్నీ ఆమెను వెక్కిరిస్తున్నట్లు అనిపించాయి. ఒక అద్భుతమైన బంధాన్ని తన అహంకారంతో ఎలా కాల్చుకుందో తలుచుకుంటూ భారమైన అడుగులతో వెనుతిరిగింది. కళ్యాణ్ తల్లిదండ్రుల తిరస్కారం చందనను కుంగదీయలేదు. సరిగ్గా చెప్పాలంటే అది ఆమెను నిద్రలేపింది. తనను తాను సరిదిద్దుకోవడానికి క్షమాపణ ఒక్కటే సరిపోదని, తన జీవన శైలిని మార్చుకోవడమే అసలైన ప్రాయశ్చిత్తమని ఆమె గ్రహించింది. చందన తన దగ్గర మిగిలిన చివరి విలువైన వస్తువులను అమ్మేసింది. పట్టుచీరలు, ఖరీదైన నగలు, బ్రాండెడ్ వస్తువులను వదిలించుకొని ఒక చిన్న అద్దెగదిలోకి మారింది. ఒకప్పుడు పనిమనుషులు లేనిదే మంచినీళ్లు కూడా తాగని చందన ఇప్పుడు తన పనులు తానే చేసుకోవడం నేర్చుకుంది. గర్వంతో మెరిసే కళ్ళు ఇప్పుడు వినయంతో నిశ్చలంగా మారాయి. ఆడంబరాల వెనక పరిగెత్తే మనసు ఇప్పుడు శాంతిని వెతుక్కుంటోంది.
తన గతాన్ని అహంకారాన్ని పక్కనపెట్టి ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేరింది. రోజంతా కష్టపడితే వచ్చే ఆ కొన్ని వేల రూపాయల జీతం విలువేంటో ఆమెకు తెలిసొచ్చింది. ఒకప్పుడు లక్షలను తృణప్రాయంగా ఖర్చు చేసిన ఆమె ఈరోజు 10 రూపాయల కోసం కష్టపడడంలో ఉన్న తృప్తిని అనుభవిస్తోంది. ఆఫీసులో ఎవ్వరికీ తను ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రాణి అని తెలియదు. అందరితో కలిసిపోతూ పనిని దైవంగా భావిస్తూ ఒక సామాన్య మహిళలా జీవిస్తోంది. చందన కేవలం ఉద్యోగంతో ఆగిపోలేదు. ఖాళీ సమయాల్లో అనాథాశ్రమాలకు వెళ్లి సేవ చేయడం, నిరుపేద పిల్లలకు చదువు చెప్పడం లాంటి పనులు మొదలుపెట్టింది. తన అహంకారం వల్ల ఇన్నాళ్లు కోల్పోయిన మనుషుల ప్రేమాభిమానాలను ఇప్పుడు సంపాదించుకుంటోంది. కళ్యాణ్ను కలవడానిగ్గానీ, తన హోదాను తిరిగి పొందడానిగ్గానీ ఆమె ప్రయత్నించలేదు. తనలో వచ్చిన ఈ మార్పు కేవలం తన ఆత్మతృప్తి కోసం మాత్రమే అని ఆమె నిర్ణయించుకుంది. ఒకనాడు విశాఖ వీధుల్లో నడుస్తున్నప్పుడు కలెక్టర్ కాన్వాయ్ అటుగా వెళ్లడం చందన చూసింది. కాని ఈసారి ఆమె మనసులో ఏడుపు రాలేదు. కేవలం ఒక నిశ్శబ్దమైన గౌరవం మాత్రమే కలిగింది. నువ్వు గెలిచావు కళ్యాణ్, నన్ను ఒక మనిషిగా మార్చి మరీ గెలిచావు అని మనసులోనే అనుకొని తన పనిలోకి వెళ్ళిపోయింది. చందన ఇప్పుడు ఒకప్పుడు గర్విష్టి కాదు. తన కష్టాన్ని తనే నమ్ముకొని మనుషులను ప్రేమిస్తూ, ప్రకృతిని గౌరవిస్తూ జీవిస్తున్న ఒక కొత్త మనిషి. డబ్బు శాశ్వతం కాదు, మనం పంచే ప్రేమే శాశ్వతమని ఆమె జీవితం నిరూపిస్తోంది. కళ్యాణ్ ఐఏఎస్ అధికారిగా జిల్లాని ప్రగతిపథంలో నడిపిస్తున్నాడు. అతని ఖ్యాతి రాష్ట్రమంతా పాకింది. నిరాఢంబరత, నిజాయితీ కలిగిన కలెక్టర్గా పేరు తెచ్చుకున్న కళ్యాణ్కు ఇప్పుడు పెద్ద పెద్ద సంబంధాలు రావడం మొదలయ్యాయి. కళ్యాణ్ తల్లిదండ్రులు తమ కొడుక్కోసం మంచి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. పారిశ్రామికవేత్తల కూతుళ్ళు, రాజకీయ నాయకుల బిడ్డలు మరియు తనలాగే ఐఏఎస్ చదివిన విద్యావంతురాళ్లైన అమ్మాయిల ఫోటోలు కళ్యాణ్ ముందు ఉంచారు. కళ్యాణ్, గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలను మరిచిపో. ఈ అమ్మాయిని చూడు, చదువుకున్నది, సంస్కారవంతురాలు, మన కుటుంబానికి తగ్గ సంబంధం అని తల్లి పట్టుబట్టింది. కళ్యాణ్ ఆ ఫోటోలను చూస్తున్నా అతని మనసు మాత్రం ఎక్కడా స్థిరపడడం లేదు. ఎన్ని సంబంధాలు వచ్చినా, ఏ అమ్మాయిని చూసినా అతని అంతరాంతరాల్లో ఏదో తెలియని శూన్యం కనిపిస్తోంది. చందన తనను అవమానించిన తీరు ఎంత కఠినమైనదో, ఆమెతో ఉన్న చిన్ననాటి అనుబంధం కూడా అంతే బలమైనది. ఒకప్పుడు తను చందనను ఇష్టపడ్డాడు. ఆ ఇష్టం కేవలం పెళ్లికోసమే కాదు, ఆమె తన మేనమామ కూతురనే ఒక సహజమైన ప్రేమ. ఆ ప్రేమను అహంకారం ముక్కలు చేసినా ఆ ముక్కలన్నీ ఇంకా అతని మనసు మోనంలో ఎక్కడో గుచ్చుకుంటూనే ఉన్నాయి. కళ్యాణ్కు జిల్లా అధికారిగా చందన గురించి ఎప్పటికప్పుడు వార్తలు అందుతూనే ఉన్నాయి. ఆమె ఆడంబరాలు వదిలేసి ఒక సాధారణ ఉద్యోగం చేస్తూ పేదలకు సేవ చేస్తోందని విన్నప్పుడు అతని మనసులో ఒక రకమైన ఊరట కలిగింది. తను కోరుకున్నది చందన పతనాన్ని కాదు, చందనలోని అహంకారం మరణాన్ని. అది ఇప్పుడు జరిగిందని అతనికర్థమైంది. చందన ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు నన్ను అసహ్యించుకున్న అదే చేతులతో ఈరోజు కష్టపడుతోంది. ఆమె పశ్చాత్తాపం నిజాయితీతో కూడుకున్నది అని కళ్యాణ్ ఆలోచించసాగాడు. పెళ్లిచూపుల కోసం తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నా కళ్యాణ్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. పదవి వచ్చింది, గౌరవం వచ్చింది, లోకం మెచ్చే విజయం దక్కింది. కాని ఆనాడు ప్రేమించిన మనిషిలో వచ్చిన మార్పును చూశాక మనసులో ఏదో ఒక మూల మళ్లీ ఆశ చిగురిస్తోందా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. కళ్యాణ్ తన తల్లిదండ్రులతో ఇలా అన్నాడు, నాన్నా, పెళ్లి అనేది కేవలం 2 హోదాల మధ్య జరిగేది కాదు, 2 మనసుల మధ్య జరిగేది. నాకు కొంచెం సమయమివ్వండి. ఆయనకు తెలుసు, చందన చేసిన తప్పు క్షమించరానిది కావచ్చు, కాని ఆమెలో వచ్చిన మార్పు అసాధారణమైనది. మరి కళ్యాణ్ తన మనసులోని ఆ చిన్న ప్రేమ మూలల కోసం తిరిగి చందనవైపు అడుగులు వేస్తాడా, లేక బాధ్యతాయుతమైన అధికారిగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడా? కళ్యాణ్ తెలుసుకునే ఆఖరి నిర్ణయం ఏమిటి? చందన పశ్చాత్తాపానికి కళ్యాణిచ్చే బహుమతేంటి? కళ్యాణ్ కలెక్టర్ హోదాలో బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలోని విద్యావ్యవస్థను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే చందన చేసిన ఒక నిశ్శబ్ద విప్లవం అతని దృష్టికి వచ్చింది. కలెక్టర్ కార్యాలయంలో అనూహ్య పరిణామం. ఒకరోజు ఉదయం కళ్యాణ్ తన ఛేంబర్లో ఫైళ్లు చూస్తుండగా జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ కొన్ని నివేదికలతో వచ్చారు. సర్, మన జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో
డ్రాపౌట్స్ అంటే బడి మానేసే పిల్లల సంఖ్య గత 6 నెలల్లో గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా వెనకబడిన గ్రామాల నుండి పిల్లలు మళ్లీ బడికి వస్తున్నారు అని ఆఫీసర్ వివరించారు. ఆశ్చర్యపోయిన కళ్యాణ్ దీని వెనుక ఉన్న కారణాన్ని ఆరా తీశాడు. అప్పుడా అధికారి ఒక ఫైల్ కళ్యాణ్ ముందుంచారు. అందులో అక్షర వెలుగు అనే ఒక స్వచ్ఛంద కార్యక్రమం గురించి ఉంది. కళ్యాణ్ ఆ ఫైల్ చదువుతుంటే అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆ కార్యక్రమం నడుపుతోంది మరెవరో కాదు, చందన. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేయాలనుకున్న సుమారు 50 మంది పేద విద్యార్థుల పాఠశాల ఫీజులను చందన తన సొంత ఆదాయం నుండి చెల్లిస్తోంది. పుస్తకాలు, యూనిఫాంలు మాత్రమే కాకుండా మారుమూల గ్రామాల్లోని పిల్లలకు సైకిళ్లు పంపిణీ చేసింది. కేవలం డబ్బు ఇవ్వడమే కాకుండా స్వయంగా గ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి చదువు గొప్పతనాన్ని, ఒక సామాన్యుడిగా ఉన్న కళ్యాణ్ ఈరోజు కలెక్టర్గా ఎదగటానికి చదువు ఎంత ముఖ్యమో వివరించి వారిని ఒప్పించింది. చందన ఇంత బాధ్యతను ఎవరికీ తెలియకుండా, కనీసం తనకు కూడా చెప్పకుండా నిర్వహిస్తుండటం కళ్యాణ్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమెలోని సేవాగుణాన్ని చూసి అతనికి గర్వంగా అనిపించింది. ప్రజల కోసం నేను అధికారిగా పనిచేస్తుంటే చందన ఒక సామాన్య పౌరురాలిగా వ్యవస్థలో మార్పు తెస్తోంది. ఇది నిజమైన దేశభక్తి అంటే అని కళ్యాణ్ అనుకున్నాడు. వెంటనే కళ్యాణ్ ఒక సమావేశం ఏర్పాటు చేయమని ఆదేశించాడు. జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించడానికి చందన చేస్తున్న ఈ అక్షర వెలుగు కార్యక్రమాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ సాయంత్రం చందన ఉంటున్న ఇంటికి వెళ్లిన కళ్యాణ్ చందనను చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు. కలెక్టర్ దృష్టికి రాని ఫైలుంటుందేమోగాని ఒక మంచి పనిచేసే మనసు ఎప్పుడూ దాగి ఉండదు చందనా. నీ అక్షర వెలుగు గురించి ఈరోజు ఆఫీసులో విన్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చందన సున్నితంగా నవ్వి, నేను కేవలం నా వంతు ప్రయత్నం చేశాను కళ్యాణ్ గారు. ఆ పిల్లల కళ్లల్లో కనిపించే ఆనందం ముందు ఈ సహాయం చాలా చిన్నది అని బదులిచ్చింది. ఆ క్షణం వారిద్దరి మధ్య గౌరవం మరింత పెరిగింది. ఒకరు అధికారంతో, మరొకరు ప్రేమతో సమాజసేవలో భాగస్వాములయ్యారు. చందన చేసిన సేవా కార్యక్రమాలు, ఆమెలో వచ్చిన మార్పు కళ్యాణ్ హృదయాన్ని పూర్తిగా గెలుచుకున్నాయి. కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా ఆమె తన అహంకారాన్ని వీడి సామాన్యుల కోసం తపిస్తుండటం చూసి కళ్యాణ్ ఒక కీలక నిర్ణయానికి వచ్చాడు. చందన, కళ్యాణ్ కుటుంబాల మధ్య గతంలో ఉన్న విభేదాలు, పంతాలు తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని కళ్యాణ్ భావించాడు. తన తండ్రిని, చందన తల్లిదండ్రులను ఒకచోట చేర్చి పాత చేదు జ్ఞాపకాలను తుడిచిపెట్టే ప్రయత్నం మొదలుపెట్టాడు. కలెక్టర్ హోదాలో ఉండి కూడా ఇంట్లో ఒక బాధ్యతగల కొడుకుగా తన తండ్రికి నచ్చజెప్పాడు. నాన్నా, మనుషులు మారతారు. చందనలో నేను చూస్తున్న మార్పు నిజమైంది. మన పంతాల వల్ల మనం మనశ్శాంతిని కోల్పోవద్దు అని ఒప్పించాడు. గతంలో ఎదుటివారిని తక్కువ చేసి చూసిన చందన ఇప్పుడు కళ్యాణ్ తండ్రి పాదాలకు నమస్కరించి తన పాత ప్రవర్తనకు క్షమాపణ కోరింది. ఆ వినయం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చందన అహంకారం పూర్తిగా నశించిందని, ఆమె మనసు ఇప్పుడు స్వచ్ఛమైన అద్దంలా మారిందని కళ్యాణ్ నమ్మాడు. ఇరు కుటుంబాలు ఒక్కటవడంతో ఇంట్లో మళ్లీ పండగ వాతావరణం నెలకొంది. కళ్యాణ్ చేతిని చందన తన చేతుల్లోకి తీసుకుంది. ఆ స్పర్శలో గతంలోని పంతాలు లేవు. భవిష్యత్తుపై నమ్మకం మరియు ఒకరిపై ఒకరికున్న అంతులేని గౌరవం మాత్రమే ఉన్నాయి. ఇరు కుటుంబాల ఆశీస్సులతో వారి బంధం ఇప్పుడొక బలమైన పునాది మీద నిలబడింది. కాలచక్రం గిర్రున తిరిగింది. ఒకప్పుడు ఎక్కడైతే అహంకారం తలకెక్కి బంధం తెగిపోయిందో, సరిగ్గా అదే గ్రామంలో, అదే పెళ్లిపందిరిలో మళ్లీ పెళ్లిబాజాలు మోగాయి. కాని ఈసారి వాతావరణంలో గర్వం లేదు. కేవలం పవిత్రమైన అనురాగం మాత్రమే ఉంది. కళ్యాణ్ ఇప్పుడు జిల్లా కలెక్టర్. అనుకుంటే రాష్ట్రం గర్వించేలా అట్టహాసంగా పెళ్లి చేసుకోవచ్చు. కాని అతను తన మూలాలను మరిచిపోలేదు. హోదాను పక్కనపెట్టి కలెక్టర్ అన్న దర్పాన్ని ఆఫీసు గదికే పరిమితం చేసి పెళ్లిపీటల మీద ఒక సామాన్య రైతు బిద్దగా కూర్చున్నాడు. సూట్లు, బూట్లు వదిలేసి తెల్లని పంచ, కండువాతో అచ్చమైన తెలుగువరుడిలా మెరిసిపోయాడు. తన తండ్రి పడిన కష్టానికి ప్రతిరూపంగా ఆ గడ్డపై గౌరవంతో నిలబడ్డాడు. ఒకప్పుడు విదేశీ మోజులో, ఆస్తుల గర్వంతో ఊగిపోయిన చందనలో ఇప్పుడు ఆ ఛాయలేమాత్రం లేవు. ఖరీదైన పాశ్చాత్య దుస్తుల కంటే పట్టుచీరలో, నుదుట బొట్టుతో, నిండుగా ఉన్న ఆభరణాలతో అసలైన మహాలక్ష్మిలా కనిపిస్తోంది. ఆమె కళ్లలో ఇప్పుడు అహంకారం ఇచ్చే మెరుపులేదు. తన భర్త పట్ల ఉన్న అమితమైన గౌరవం మరియు ప్రేమ వల్ల కలిగే తేజస్సు ఉంది. పురోహితుల మంత్రోచ్చారణల మధ్య, మంగళవాయిద్యాల హోరులో కళ్యాణ్ చందన మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ తాళి కడుతున్నప్పుడు చందన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లు బాధవి కావు.
తన తప్పును తెలుసుకొని ఒక ఉత్తమమైన వ్యక్తికి భార్యగా లభించినందుకు కలిగిన ఆనంద బాష్పాలు. గ్రామస్తులందరి సమక్షంలో ఇరు కుటుంబాల ఆశీస్సులతో ఆ పెళ్లిపందిరి ఒక కొత్త చరిత్రకు సాక్షిగా నిలిచింది. ఒకప్పుడు నువ్వు నాకు సరిపోవు అన్న నోటితోనే నీవు లేనిదే నేను లేను అనే స్థాయికి చందన మనసు మారింది. కళ్యాణ్ ఒక రైతుబిడ్డగా ఎదిగి కలెక్టర్ అయ్యాడు. చందన అహంకారాన్ని వదిలి ఒక ఉత్తమ పౌరురాలిగా మారింది. అధికారం కంటే సంస్కారం గొప్పదని, ఆస్తి కంటే అనురాగం మిన్నా అని నిరూపిస్తూ వారిద్దరి ప్రయాణం సుఖంతమైంది. కళ్యాణ్ కలలకి, రైతుబిడ్డ లక్ష్యానికి చందన ప్రేమ తోడైంది.